హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? సో మీ అందరికి హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. ఐ థింక్ ఈ పాటికే పటాకాలు టపాసులు అన్ని పేలుతూ ఉంటాయి. నాకు ఇంకా మా ఇంటి దగ్గర కూడా సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఓకే, హ్యాపీ దీపావళి యాపిల్, హ్యాపీ దీపావళి. ఈ రోజు ఈ దీపావళి నేను మీతో సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాను తెలుసా, రైట్? సో దిస్ ఈజ్ మై ఫస్ట్ దీపావళి విత్ వేదాంతు. సో మరైతే ఇప్పుడు మనం, హాయ్ వినయ్, గుడ్ మార్నింగ్. అందరూ టపాసులు కాల్చేసారా? సో అన్ని టపాసులు కాల్చేసారా? అన్ని రకాల టపాసులు, భూచక్రం, చిచ్చుబుడ్డి, 1000 వాళ్ళ, 10,000 వాళ్ళ షార్ట్స్, రైట్? ఈ రోజు మన టపాకులన్నీ కూడా ఈరోజు ఈ క్లాస్ లో సెలబ్రేట్ చేసుకుందాం మనం దీపావళిని. ఓకే, మరైతే లేట్ చేయకుండా ఈ రోజు టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఏ హాయ్ అంబిక, హౌ ఆర్ యూ? సో అంబిక ఈజ్ మై స్టూడెంట్. హాయ్ అంబిక, ఎలా ఉన్నావు? రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా దీపావళి రోజు నన్ను చూడడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. రైట్, మరైతే ఇప్పుడు మనం ఈరోజు టాపిక్ లోకి వచ్చేద్దామే లేట్ చేయకుండా. మధ్యలో మనం టపాసులు కాల్చుకుందాం. రైట్, సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. మీ అందరికి ఫేవరెట్ టపాసులు ఏంటో చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ఉంటుంది కదా. సో నాకైతే చుచ్చుబుడ్డలు అంటే చాలా ఇష్టం. అలానే నెల్లూరులో మీకు నెల్లూరు గన్నులు అనే ఉంటాయి అనమాట, చాలా పెద్దగా పేలుతాయి. ఒక్కసారి అలా పెట్టామంటే చాలు, అలా ఫాస్ట్ గా దూరంగా వెళ్ళిపోవాలి. అలానే వంకాయ బాంబులు కూడా అంతే, ఎంత ఫాస్ట్ గా దూరంగా వెళ్ళాలో ఇంతే ఉంటుంది, చిన్నది కానీ ఒక్కసారి పేలిందంటే చెవులో గీమని సౌండ్ వస్తుంది. అలా మీకు కూడా ఏదో ఫేవరెట్ టపాకా ఉంటుంది కదా, పటాసులు ఉంటాయి కదా, అదేంటో నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. రైట్, సో మరైతే ఈరోజు నాతో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఓకే, ఈరోజు మన టాపిక్ లో చూసేయండి, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ గురించి, రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్, డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే రైట్, మనం ఇప్పుడు హ్యాపీగా ఈ టాపిక్స్ ని ఒకసారి కవర్ చేసేద్దాం. రైట్ గైస్, సో దీపావళి రోజు కూడా మీరంతా క్లాస్కి వచ్చారంటే నిజంగా గ్రేట్ అబ్బా. సో నిజమైన నీట్ ఆస్పిరెంట్స్ మనం. చూడండి, దీపావళి రోజు సంగీత మేడం వచ్చేసింది, దీపావళి రోజు మీరు కూడా వచ్చేసారు. రైట్, సో మనం టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. మరైతే కలర్ దీన్ని ఏమంటారు, కలర్ బాంబులు అంటారా, అలాగా బోర్డ్ మీద వేసేస్తూ చదివేసుకుందాం ఫాస్ట్ గా. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్, మరైతే ఈరోజు బోర్డ్ ని కూడా కలర్ గా తయారు చేసేద్దాం. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్, రైట్? సో గ్యాసెస్ అనేది ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది మన బాడీలో. ఓకే, దీనికి 2 సెపరేట్ కంటెంట్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. సో చూడండి, రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఎంత బాగుందో. టపాసులు కూడా మనకు అందంగా కనిపించడానికి కలర్ పేపర్స్ తో చుడతారు కదా, ఎందుకంటే అట్రాక్టివ్ గా కనిపిస్తుంది కాబట్టి. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ లో మనకి సపరేట్ గా ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ సపరేట్, అలానే కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ సపరేట్, O2 ట్రాన్స్పోర్ట్, అలానే CO2 ట్రాన్స్పోర్ట్. రైట్, సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వాటిల్లో ఏమేమి చూసాం? రెస్పిరేటరీ ఆర్గాన్స్ చూసాం, హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్, మెకానిజం ఆఫ్ బ్రీతింగ్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, ఇవన్నీ మన ప్రీవియస్ వీడియోస్ లో కవర్ చేసేసాం. థ్యాంక్ యూ సో మచ్ తనుజ, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ నాకు విషెస్ చెప్తున్నందుకు మీ అందరికి. రైట్, సో మనం ఇవన్నీ కవర్ చేసాం. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్, అసలు ఏ ఫామ్ లో ఆక్సిజన్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, ఏ ఫామ్ లో ట్రాన్స్పోర్ట్ అవుతాయి, ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి, ఎంత ట్రాన్స్పోర్ట్ అవుతాయి, సో వీటి గురించి చూద్దాం. సో ఫస్ట్ థింగ్ చూసేద్దాం, మనం వైట్ కలర్ లోకి మార్చేస్తున్నాం. సో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ మేజర్ గా 100% ఆక్సిజన్ అనుకుందాం బాడీలో. ఈ 100% లో కూడా మనకి ఇప్పుడు 97% హెచ్బిఓ అంటే ఆక్సీహిమోగ్లోబిన్ గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. యాక్చువల్ గా చెప్పాలంటే దీన్ని HbO8 అని చెప్తాం. ఓకే, ఆక్సీహిమోగ్లోబిన్, ఎందుకంటే ఒక హిమోగ్లోబిన్ మాలిక్యూల్ 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని క్యాప్చర్ చేస్తుంది. మనకి ఎన్ని హిమోగ్లోబిన్స్ ఉన్నాయి? 4 హిమోగ్లోబిన్స్ ఉన్నాయి, 4 హిమోగ్లోబిన్ చైన్స్ ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, 4 హిమోగ్లోబిన్స్ ఉన్నాయా, 2 ఆల్ఫా చైన్స్ వస్తాయి, 2 బీటా చైన్స్ వస్తాయి. ఒక్కొక్క దాంట్లో మనకి ఐరన్ ఉంటుంది,
ఐరన్ అంటే ఏంటి? Fe2 ప్లస్, Fe2 ప్లస్, Fe2 ప్లస్, Fe2 ప్లస్, అలానే Fe2 ప్లస్. సో ఒక్కొక్క ఐరన్ ఒక్కొక్క ఆక్సిజన్ ని పట్టుకుంటే ఎలాగా? O2 O2 O2. సో టోటల్ గా ఎన్ని ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని పట్టుకుంది? 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని పట్టుకుంది. అంటే HbO8 అని అర్థం. Hb4O8, Hb4O8. ఒక్కొక్క హిమోగ్లోబిన్ చైన్ ఒక్కొక్క ఆక్సిజన్ మాలిక్యూల్ ని బైండ్ చేస్తుంది. అలా 4 హిమోగ్లోబిన్ చైన్స్ టోటల్ గా 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని బైండ్ చేస్తుంది. ఒక్కొక్క ఆక్సిజన్ O2 గా ఉంటుంది కాబట్టి Hb4O8. దీన్నే మనం ఏమని పిలుస్తాం? ఆక్సిహిమోగ్లోబిన్ అని పిలుస్తాం. రైట్? సో 97% కూడా ఆక్సిహిమోగ్లోబిన్ ఫామ్ లోనే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. రైట్? మీకు అర్థమవుతుంది కదా? Hb4O8. సో 97% ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? ఆక్సిహిమోగ్లోబిన్. అండ్ ఇది రివర్సబుల్ రియాక్షన్. ఆక్సిహిమోగ్లోబిన్ ఎన్సిఆర్టి ప్రకారం ఇది రివర్సబుల్. క్లియర్ గా ఉంది కదా? రివర్సబుల్. నెక్స్ట్ కమింగ్ టు రిమైనింగ్ 100% లో 97% తీసేస్తే ఏమొస్తుంది చూడండి గైస్. 100% లో 97% తీసేస్తే బ్యాలెన్సింగ్ ఎంత ఉంటుంది? 3%. 3% మనకి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా. డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా. రైట్? సో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ లో ఆక్సిజన్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? ఆక్సిజన్ వచ్చేసరికి 97% ఆక్సిహిమోగ్లోబిన్ గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆక్సిజన్ హిమోగ్లోబిన్ ని, సో హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ని బైండప్ చేస్తే ఎలా బైండప్ చేస్తుందంటే ఒక్కొక్క హిమోగ్లోబిన్ మాలిక్యూల్ 4 ఆక్సిజన్ ని బైండ్ చేస్తుంది. ఎందుకు 4? ఎందుకంటే ఒక్కొక్క హిమోగ్లోబిన్ లో 4 పెప్టైడ్ చైన్స్ ఉంటాయి కాబట్టి. 2 ఆల్ఫా పెప్టైడ్స్, 2 బీటా పెప్టైడ్స్. ఒక్కొక్క పెప్టైడ్ చైన్ ఒక్కొక్క ఆక్సిజన్ మాలిక్యూల్ ని బైండ్ చేస్తే ఫైనల్ గా Hb4O8. సో 3% ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా. రైట్? డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా. ఇప్పుడు నెక్స్ట్ మనం కార్బన్ డైఆక్సైడ్ చూసేద్దాం. సేమ్ ఈ 7 అనే వర్డ్ మనకి రిపీటెడ్ గా వినిపిస్తుంది ఈ ట్రాన్స్పోర్ట్ లో. మీరు చూస్తే ఎలాగైతే మనకి ఇప్పుడు టపాసుల సౌండ్ రిపీటెడ్ గా వినిపిస్తుందో అలాగా. రైట్? 70% ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? బైకార్బనేట్. ఈ బైకార్బనేట్ ఎలా ఫామ్ అవుతుందో మనం చూడబోతున్నాం. 70% బైకార్బనేట్. నేను చెప్పాను కదా 7 అనే నెంబర్ రిపీటెడ్ గా వినిపిస్తుంది. ఇక్కడ చూడండి 97%, 70% బైకార్బనేట్. అండ్ 20-25% ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? కార్బమినో హిమోగ్లోబిన్, HbCO2, కార్బమినో హిమోగ్లోబిన్. రిమెంబర్, కార్బమినో హిమోగ్లోబిన్. నెక్స్ట్ రిమైనింగ్ 7%, మళ్ళీ 7 వచ్చేసింది. 7% ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా. డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా. రైట్? ఓకే. సో ఇప్పుడు వీటి గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను మీకు. సో రిమెంబర్, మనం ఆల్రెడీ ఒక పాయింట్ ఎన్సీఆర్టీలో నుంచే చూసాం. ఈరోజు మీకు ఎన్సీఆర్టీలో నుంచి కొన్ని ఎన్సీఆర్టీలో ఇంత డెప్త్ ఉందా అని అర్థమయ్యేది ఈ టాపిక్స్ లో వస్తుంది. సో డీటెయిల్గా ఒక్కసారి ఈ లైవ్ అయితే ఈరోజు పర్వాలేదు, వేస్ట్ అయిపోయింది అని అనుకోకుండా ఇది చాలా ప్రొడక్టివ్ లైవ్ అన్నమాట. సో తప్పకుండా చూడండి ఈ లైవ్ మాత్రం. ఎందుకు చెప్తున్నానంటే మధ్యలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే పాయింట్లు అయితే వస్తాయి ఎన్సీఆర్టీలో. రైట్? సో ఎలా అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఎన్సీఆర్టీలో ఏం చూసాం? కార్బన్ డైఆక్సైడ్ ఈస్ 20 to 25 times. Carbon dioxide is 20 to 25 times more affinity than O2. Okay? అలానే కార్బన్ మోనాక్సైడ్ is nearly 200 to 300 times
more affinity than O2 కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా చూస్తే ఫస్ట్ ప్లేస్ మీరు దేనికి ఇస్తారు? కార్బన్ మోనాక్సైడ్ కి ఇవ్వాలి. అన్నిటికంటే హైయెస్ట్ 200 నుంచి 300 టైమ్స్. ఎంత పెద్ద అమౌంట్ తెలుసా ఇది? అంత పెద్ద టైమ్స్ అన్నమాట. అంటే ఎంత, అందుకే ట్రాఫిక్ లో మనకి ఎక్కువగా పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఎందుకు అంత భయంకరంగా ఎఫెక్ట్ చేస్తుంది మన బాడీని అంటే, ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్ ఫ్యూయల్, బర్నింగ్ ఫ్యూయల్ నుంచి రిలీజ్ అవుతుంది. కాబట్టి మనం ట్రాఫిక్ లో ఎక్కువసేపు ఉన్నా మనకు ఒక గిడినెస్, వామిటింగ్ ఫీలింగ్ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. చిరాకు, విసుగు అవన్నీ దేని వల్ల అంటే ఈ కార్బన్ మోనాక్సైడ్ వల్లనే. హాయ్ కల్పన, గుడ్ మార్నింగ్ కల్పన, హ్యాపీ దీపావళి. రైట్. సో ఇది చాలా చాలా టైమ్స్ ఎక్కువ అన్నమాట కార్బన్ డయాక్సైడ్ కంటే. కార్బన్ డయాక్సైడ్ ఎన్ని టైమ్స్? 20 to 25 టైమ్స్ దాన్ దట్ ఆఫ్ ఆక్సిజన్. సో దీనికి కార్బన్ మోనాక్సైడ్ కి మీరు ఫస్ట్ ప్లేస్ ఇవ్వచ్చు. యూ కెన్ గివ్ ఫస్ట్ ప్లేస్ టు కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ కి సెకండ్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్. సో ఎప్పుడైనా సరే హిమోగ్లోబిన్, ఇంకొక పాయింట్ కూడా, హిమోగ్లోబిన్ అనేది మీకు కార్బన్ మోనాక్సైడ్ తో బాండ్ అయింది అనుకోండి. హిమోగ్లోబిన్, హాయ్ మోహన్, హాయ్ సోనీ, గుడ్ మార్నింగ్. ఓకే, ఎప్పుడైనా హిమోగ్లోబిన్ కార్బన్ మోనాక్సైడ్ తో బైండ్ అయింది అనుకుందాం. ఆ హిమోగ్లోబిన్ ఏమని పిలవాలి మనం? కార్బాక్సీ హిమోగ్లోబిన్. కార్బాక్సీ హిమోగ్లోబిన్, రైట్. కార్బన్ డయాక్సైడ్ హిమోగ్లోబిన్ వస్తే దాన్ని ఏమంటాం? కార్బన్ డయాక్సైడ్ ప్లస్ హిమోగ్లోబిన్ ఇస్ ఈక్వల్ టు కార్బ్ అమినో. కార్బ్ అమినో హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్, రైట్. సో రైట్, మీకు ఇవి కూడా చాలా క్లియర్ గా ఉండాలి. సో ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో కార్బన్ డయాక్సైడ్ ఈస్ 20 to 25 టైమ్స్ మోర్ అఫినిటీ దాన్ ఆక్సిజన్. ఇది ఎన్సీఆర్టీలో ఉంది, ఇది ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఉంది. ఓకే, కార్బన్ మోనాక్సైడ్ 200 to 300 టైమ్స్ మోర్ అఫినిటీ దాన్ ఆక్సిజన్. సో వీటన్నిటిని ఒక సీక్వెన్స్ లో మీరు అరేంజ్ చేస్తే కార్బన్ మోనాక్సైడ్, సో కార్బన్ మోనాక్సైడ్ హైయెస్ట్, దాని తర్వాత కార్బన్ డయాక్సైడ్, దాని తర్వాత ఆక్సిజన్. సో ఇప్పుడు ఎందుకు మేడం ఈ పాయింట్ అంటే, ఈ పాయింట్ మీకు ఒకసారి ప్రూవ్ చేస్తాను ఎందుకు ఇంత ఇంపార్టెంట్ గా ఇంత స్ట్రెస్ చేసి చెప్తుంది మేడం అని. అలానే కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ హిమోగ్లోబిన్ ని కార్బాక్సీ హిమోగ్లోబిన్ అని పిలవాలి. కార్బన్ డయాక్సైడ్ ప్లస్ హిమోగ్లోబిన్ ని కార్బ్ అమినో హిమోగ్లోబిన్ అని పిలవాలి. అలానే ఇక్కడ చూడండి 20 to 25 టైమ్స్ అఫినిటీ ఎక్కువ ఆక్సిజన్ కంటే. అదే పాయింట్ ఇక్కడ ప్రూవ్ అయింది చూడండి. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ డిజాల్వ్ అయ్యింది? 3% ఆఫ్ ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా, రైట్. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అయింది? 7%. అంటే ఆక్సిజన్ కంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పర్సెంటేజ్ డిజాల్వ్ అయిందా లేదా ప్లాస్మాలో? ప్లాస్మాలో డిజాల్వ్ అవ్వడం చాలా ఈజీ కదా. ఎస్, ఇవాళ దీవాలి కదా, అందుకే మధ్యలో వాయిస్ పోతుందా? ఓకే ఓకే, సో రైట్. సో చూడండి 3% ఇక్కడ డిజాల్వ్ అయింది, ఇక్కడకు చూసేసరికి మీకు 7% డిజాల్వ్ అయింది. అంటే దీనికంటే ఇది ఆల్మోస్ట్ డబుల్ అయిందా లేదా? సో ఫైనల్ గా హెన్స్ ప్రూవ్డా కాదా? LHS ఈజ్ ఈక్వల్ టు RHS అన్నట్టు చూడండి ప్రూవ్ అయిపోయింది. 20 to 25 టైమ్స్ ఎక్కువ డిజాల్వింగ్ ఉంది కదా, రైట్. హాయ్ దీక్షి, హ్యాపీ దివాలి, హ్యాపీయెస్ట్ దివాలి, రైట్. సో ఇప్పుడు అదనమాట, మీకు ట్రాన్స్పోర్ట్ ఇలా జరుగుతుంది అని క్లియర్ గా మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఇచ్చేశారు. 97% ఆక్సీ హిమోగ్లోబిన్, ఇది రివర్సబుల్ రియాక్షన్. సో 3% డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా. అదే కార్బన్ డైఆక్సైడ్ కి వచ్చేద్దాం, 70% బైకార్బోనేట్ అయాన్స్, 20 to 25% కార్బ్ అమినో హిమోగ్లోబిన్, 7% డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా, రైట్. వెరీ గుడ్. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ హెన్స్ ప్రూవ్డ్, ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. అలానే ఈ పాయింట్స్ కూడా, అసలు ఆక్సిజన్ ఎలా బైండ్ అవుతుంది హిమోగ్లోబిన్ తో అనేది, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు క్లియర్ గా O2 ట్రాన్స్పోర్ట్, నేను చెప్పాను కదా ఈరోజు కలర్ గా రాయబోతున్నాం మనం బోర్డు మీద. O2 ట్రాన్స్పోర్ట్. సో O2 ట్రాన్స్పోర్ట్ అనగానే మెయిన్ గా దేని మీద డిపెండ్ అవుతుంది? సో
ఎప్పుడైనా సరే ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా జరుగుతుంది, ఆల్వియోలై నుంచి టిష్యూస్ దగ్గరికి వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పార్షియల్ ప్రెషర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రిమెంబర్, ఆక్సిజన్ అనేది మనం ఇందాక ఆల్రెడీ చూసాం 97%. ఇప్పుడు ఆ 97% గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, 97% ఆక్సిహిమోగ్లోబిన్. ఇది రివర్సబుల్ రియాక్షన్ ఎలాగా అంటే O2 ప్లస్ HB. రివర్సబుల్ కి ఇలా ఉంటుంది యారోస్. ఇది రివర్సబుల్ కి. హాయ్ జస్విన్, గుడ్ మార్నింగ్. ఓకే, సో HbO2 మళ్ళీ కూడా ఈ HbO2 ఎలా స్ప్లిట్ అవుతుంది, Hb ప్లస్ O2. ఇది రివర్సబుల్ రియాక్షన్. చూడండి, O2 ప్లస్ Hb కలిపితే HbO2 అంటే ఆక్సిహిమోగ్లోబిన్. మళ్ళీ రివర్సబుల్ గా ఇది Hb ప్లస్ O2 గా స్ప్లిట్ అయిపోతుంది. సో ఇలా ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అనేది మెయిన్ గా పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ మీద డిపెండ్ అవుతుంది. రైట్, మెయిన్లీ దేని మీద మెయిన్ గా డిపెండ్ అవుతుంది, మెయిన్లీ డిపెండ్ ఆన్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్. రైట్, మెయిన్ గా పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ మీద డిపెండ్ అవుతుంది. అలానే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ మీదనే కాకుండా ఇంకా వేటి మీద డిపెండ్ అవుతుంది, దేని మీద డిపెండ్ అవుతుంది అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, అలానే H+ అయాన్ కాన్సంట్రేషన్, టెంపరేచర్, అలానే pH. మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు. సో మెయిన్లీ డిపెండెంట్ అనేది మెయిన్ గా ఫోకస్ చేయాలి మనం ఇక్కడ. అందుకే మనకి ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ కూడా మీరు చూసినట్టయితే సో మెయిన్లీ డిపెండ్ ఆన్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్. మనకు టేబుల్లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ లో పార్షియల్ ప్రెషర్ అనే దానికి ఒక టేబులర్ కాలం ఇచ్చేసారా. సో మీకు ఆ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఒక టేబులర్ కాలం గుర్తుంది కదా. అవును, ముగ్గేస్తున్నట్టుంది కదా. రైట్, ఈరోజు పండగ కదా, మనం ముగ్గు వేయాల్సిందే, తప్పదు. కలర్ గా ఉండాలి పండగ అంటేనే ఎప్పుడు కూడా. సో 97% లో మనం ఎలా ఫామ్ అవుతుందో చూసాం. ఇది రివర్సబుల్ రియాక్షన్. ఎప్పుడు ఇలాంటి ఆరోస్ వేస్తే అవి రివర్సబుల్ రియాక్షన్ అని అర్థం. రైట్, మీలో ఎవరైనా ముగ్గులు వేయడం వచ్చా, రంగోలీ కానీ ముగ్గులు కానీ వేయడం వచ్చా మీ అందరికి, చెప్పండి వస్తే. సో మెయిన్లీ డిపెండ్స్ ఆన్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ తో పాటు కూడా. సో రైట్, ఈరోజు పండగ కదా. సో మనం దీపావళిని యూజువల్ గా క్రాకర్స్ ని జపనీస్ ని ఏమంటారు తెలుసా? ఏమంటారు నాకు ఒకసారి కమెంట్ బాక్స్ లో చెప్పండి. మనం జాపనీస్ లో మాట్లాడుకుంటాం కదా, క్రాకర్స్ ని జాపనీస్ లో ఏమంటారు? ఓకే, రైట్. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్, టెంపరేచర్, pH, ఇవన్నీ కూడా అదర్ ఫ్యాక్టర్స్. ఎన్సీఆర్టీలో చాలా క్లియర్ గా ఇచ్చారు, అదర్ ఫ్యాక్టర్స్. గాట్ ఇట్? సో ఇప్పుడు నెక్స్ట్ అసలు ఒకసారి టేబుల్ కాలంకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఒక్కసారి టేబులర్ కాలంలో మనకి PO2. సో PO2 ఎక్కడ? ఆల్వియోలైలో. ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సీ బ్లడ్, అలానే డిఆక్సీ బ్లడ్, టిష్యూస్. ఓకే, సో ఒక్కసారి అట్మాస్ఫియర్, ఎందుకంటే మనకి మెయిన్లీ డిపెండ్ ఆన్ పార్షియల్ ప్రెషర్ అన్నారు కదా, అప్పుడు దాని గురించి మనం కొంత తెలుసుకోవాలా లేదా? సో PO2కి వచ్చేసరికి అట్మాస్ఫియర్ లో ఎంత ఉంటుంది ఒక్కసారి. ఎస్, హనాబి
హనాబీ అంటే ఫైర్ క్రాకర్స్ అని అర్థం. హనా అంటే ఫ్లవర్, బీ అంటే ఫైర్ తో వచ్చే ఫ్లవర్స్ కదా, అందుకని జాపనీస్ లో హనాబీ అంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్ అంబిక. సో అట్మాస్ఫియర్ లో ఎంత ఉంటుంది మనకి? 149. ఓకే, నెక్స్ట్. సో ఆల్వియోలైలో 105 mm/Hg. ఇవన్నీ కూడా యూనిట్స్ నేను రాయట్లేదు. అండ్ నెక్స్ట్ ఆక్సీ బ్లడ్ 95, డిఆక్సీ బ్లడ్ 40, టిష్యూస్ అగైన్ 40. రైట్? సో మీకు క్లారిటీ వచ్చిందా? ఫెస్టివల్ పాపం వాళ్ళు లీవ్ ఇచ్చారు, నేనే లీవ్ తీసుకోలేదు. నిజం చెప్తున్నాను. మీ అందరినీ ఫెస్టివల్ రోజు కలిస్తేనే అసలు రోజు ఎనర్జీ ఎలా వస్తుందంటే, రోజు మీ అందరికి టాపిక్స్ చెప్తూ మీతో మాట్లాడుతుంటేనే నాకు ఎనర్జీ వస్తుంది. ఇది నేను ఏదో ఊరికే వీడియో కోసం చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నాను. నిజంగా చూసారు కదా, మిమ్మల్ని చూడంగానే హనాబీస్ నా ఫేస్ లోనే వచ్చాయి. ఓకే, రైట్. సో ఇవి పార్షియల్ ప్రెషర్స్ అన్నమాట ఆక్సిజన్ కి. సో మెయిన్ గా వీటి మీద డిపెండ్ అవుతుంది అని చెప్పారు కదా. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్వియోలైలో ఎంత ఉంటుంది? 105 ఉంటుంది. సో దాని తర్వాత బ్లడ్ అనేది ఆల్వియోలై దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీరు చూస్తే 95% అంటే 95కి వచ్చేసింది. అంటే మాక్సిమం నియర్ టు 100 సాచురేషన్కి వచ్చేసిందా లేదా? రైట్. లీవ్ లేదు, మనశ్శాంతి లేదా? అట్లేం లేదు, నేను చాలా హ్యాపీ మీకు. ఓకే, సంగీత మ్యామ్ క్లాస్ అటెండ్ అవ్వాలంటే మినిమం ఉండాలి జాపనీస్ తిక్క. అవునవును, జాపనీస్ మినిమం జాపనీస్ ఉండాలి. రైట్ రైట్. ఓకే, సో అసా గోహాన్వో తబేమాస్కా, అసా గోహాన్వో తబేమాస్కా, ఈ పదానికి మీకు మీనింగ్ తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి చాట్ బాక్స్ లో. రైట్, మళ్ళీ టాపిక్ వచ్చేద్దాం. రైట్, సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్. సో వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. సో ఆక్సిజన్ సాచురేషన్, డిసోసియేషన్ అని రెండు ఉంటాయి. సో ఎలా అంటే ఆక్సిజన్ సాచురేషన్, డిసోసియేషన్ ఎలా అంటే, ఆక్సిజన్ O2 సాచురేషన్ ఎక్కడ జరుగుతుంది? O2 సాచురేషన్ అంటే మనకి బైండింగ్ ఆఫ్ ఆక్సిజన్ టు హిమోగ్లోబిన్, ఇది ఆల్వియోలై దగ్గర జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? మెయిన్ గా ఆల్వియోలై. ఆక్సిజన్ డిసోసియేషన్, ఆక్సిజన్ డిసోసియేషన్, డిసోసియేషన్ అంటే బయటకు వచ్చేయడం. సాచురేషన్ అంటే ఆక్సిజన్ మనకి హిమోగ్లోబిన్ తో అతుక్కోవడం. ఇక్కడ ఆక్సిజన్ డిసోసియేషన్ అంటే ఆక్సిజన్ హిమోగ్లోబిన్ నుంచి బయటకు వచ్చేయడం. సో ఇంకా క్లారిటీగా మీకు అర్థం అవ్వాలంటే ఈ పాయింట్, ఇది ఆక్సిజన్ సాచురేషన్. ఓకే, ఇది ఆక్సిజన్ సాచురేషన్. ఇది ఎక్కడ జరుగుతుంది? ఆల్వియోలైలో జరుగుతుంది. ఆల్వియోలై. ఇది ఆక్సిజన్ డిసోసియేషన్, ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది టిష్యూస్ లో జరుగుతుంది. గాట్ ఇట్? ఆక్సిజన్ సాచురేషన్ ఆల్వియోలైలో జరుగుతుంది. ఆక్సిజన్ డిసోసియేషన్ ఎక్కడ జరుగుతుంది? మనకి ఎక్కడ జరుగుతుంది ఆక్సిజన్ డిసోసియేషన్? మనకి టిష్యూస్ లో జరుగుతుంది. రైట్. సో ఆక్సిజన్ డిసోసియేషన్ మెయిన్లీ హ్యాపన్ ఇన్ టిష్యూ. మీ ఎన్సీఆర్టీలో ఉంది, చూసేయండి. సో చెప్పాను కదా, నా క్లాస్ అటెండ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఎన్సీఆర్టీ బుక్ పక్కన పెట్టుకో ఉండాలి. సాచురేషన్ ఆల్వియోలై, డిసోసియేషన్ టిష్యూస్. ఆల్వియోలై దగ్గర PO2 ఎంత ఉంటుంది? 105 mm/Hg. ఓకే, అప్పుడు బ్లడ్ ఎంత తీసుకుంటుంది? 95 తీసుకుంటుంది. దాంట్లో నియర్లీ 90% ఆఫ్ ద ఆక్సిజన్ ని మనకు అక్కడ హిమోగ్లోబిన్ అనేది క్యాప్చర్ చేసేస్తుంది. సో మెయిన్లీ డిపెండ్ ఆన్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అని చదివాం కదా. సో ఇప్పుడు ఆల్వియోలైలో ఆక్సిజన్ సాచురేషన్ అవ్వడానికి కొన్ని ఫ్యాక్టర్స్ కావాలి, టిష్యూస్ దగ్గర ఆక్సిజన్ డిసోసియేట్ అవ్వడానికి కొన్ని ఫ్యాక్టర్స్ కావాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఆ ఫ్యాక్టర్స్ ఏంటో ఒక్కసారి లిస్ట్ అవుట్ చేసి చూసేద్దామా? O2 saturation factors. O2 saturation, O2 dissociation ఎక్కడ? టిష్యూస్ లో. O2 saturation ఎక్కడ? మనకి ఆల్వియోలైలో. O2 dissociation ఎక్కడ? టిష్యూస్ లో. ఇప్పుడు ఒకసారి మనం లిస్ట్ అవుట్ చేసేసి చూసేద్దాం ఫాస్ట్ గా. O2 saturation కి హై PO2, హై PO2, లో PCO2. ఓకే, అలానే లో H+ ion concentration, లో టెంపరేచర్, లో టెంపరేచర్, హై pH, హై pH. అర్థమైందా మీకు? ఓకే,
మీరు ఎప్పుడైనా సరే ఒక సైడ్ ఒక ఆక్సిజన్ సాచురేషన్ గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఆబ్వియస్లీ ఆక్సిజన్ డిసోసియేషన్ మీకు ఆపోజిట్ వర్డ్స్. ఇక్కడ మీరు ఏదైతే రాశారో వర్డ్స్ అవి మీరు ఇక్కడ ఆపోజిట్ లో రాయాలి. హై PO2, హై PCO2, లో H+ అయాన్ కాన్సన్ట్రేషన్, లో టెంపరేచర్, హై pH అంటే అర్థం ఆల్కలైన్ అని. ఆల్కలైన్, ఆల్కలైన్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం కలర్ మార్చేద్దాం ఫాస్ట్ గా. సేమ్ కలర్ ఉంటే మనకు నచ్చదబ్బా, మోనోక్రోమాటిక్ నచ్చదు కదా. రైట్. సో ఇవి ఆక్సిజన్ సాచురేషన్ కి ఫేవరబుల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఆక్సిజన్ డిసోసియేట్ అవ్వడానికి ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల మనకి 95 PO2 అనేది ఆల్వియోలై దగ్గర ఆక్సిజనేటెడ్ బ్లడ్ లో రికార్డ్ అవుతుంది. ఓకే, అవన్నీ ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఆల్వియోలై తీసుకొచ్చిన పార్షియల్ ప్రెషర్ ఎంత? 105. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకున్నది ఎంత? 95. సో ఇది 90% తీసుకోగలిగిందా లేదా? అది దేని వల్ల? ఆల్వియోలై దగ్గర దేని వల్ల తీసుకోగలిగింది? హై PO2, లో PCO2, లో H+ అయాన్ కాన్సన్ట్రేషన్, లో టెంపరేచర్, హై pH. హై pH అంటే అర్థం ఆల్కలైన్. ఓకే, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి మనకి? ఆల్వియోలై. ఆల్వియోలై, ఆల్వియోలై అనేది ప్లూరల్ వర్డ్, ఆల్వియోలస్ అనేది సింగులర్ వర్డ్. రైట్, గాట్ రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఆక్సిజన్ డిసోసియేషన్ చూద్దాం. మీరు ఏదైతే ఇది చూసారో దానికి క్వైట్ ఆపోజిట్ గా చెప్పేసేయండి అంతే. ఇక్కడ హై PO2, ఇక్కడ లో PO2, ఇక్కడ లో PCO2, ఇక్కడ హై PCO2, ఇక్కడ లో H+ అయాన్, ఇక్కడ హై H+ అయాన్, ఇక్కడ లో టెంపరేచర్, ఇక్కడ చూస్తే హై టెంపరేచర్, ఇక్కడ హై pH, ఇక్కడ లో pH. లో pH అంటే ఇది అసిడిక్, అసిడిక్. రైట్. సో మీరు ఆక్సిజన్ సాచురేషన్ గుర్తుపెట్టుకుంటే డిసోసియేషన్ అనేది చాలా చాలా ఈజీ. మీరు క్వశ్చన్ రాసేటప్పుడు కూడా మీ క్వశ్చన్ లో ఆక్సిజన్ సాచురేషన్ ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడా, ఆక్సిజన్ డిసోసియేషన్ ఫేవరబుల్ క్యారెక్టర్స్ అడుగుతున్నారా అని ఒక్కసారి చూసుకోండి. మీరు ఒక్కసారి ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు, ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒకసారి ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఒక పక్కన రాసేసుకోండి. అప్పుడు మీకు ఆన్సర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. మనమంతా ఐపీలో లైన్స్ 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 రాసిన వాళ్ళం, ఎంతసేపు ఇవన్నీ రాసి పెట్టుకోవడానికి? చాలా ఈజీ కదా. రైట్. ఓకే, ఇవి ఎక్కడ జరుగుతాయి? ఇవి ఎక్కడ జరుగుతాయి అంటే టిష్యూస్ దగ్గర జరుగుతుంది. ఇది టిష్యూస్, టిష్యూస్ గట్టెట్ దగ్గర జరుగుతాయి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మీకు అర్థమైపోయింది కదా, ఆక్సిజన్ సాచురేషన్, ఆక్సిజన్ డిసోసియేషన్ రెండిటి మధ్య ఫ్యాక్టర్స్ అర్థమైపోయింది కదా. ఇవి ఆక్సిజన్ సాచురేషన్ కి ఫేవరబుల్ ఫ్యాక్టర్స్, ఇవి ఆక్సిజన్ డిసోసియేషన్ కి ఫేవరబుల్ ఫ్యాక్టర్స్. ఇది ఆల్వియోలైలో జరుగుతుంది, ఇది టిష్యూస్ లో జరుగుతుంది. రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ నుంచి, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ నుంచి వస్తాయి ఈ చాప్టర్ లో. రైట్. అండ్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడి నుంచే వస్తాయి. సో ఫైనల్ గా మనకు అర్థమైంది ఏంటి? ఎవ్రీ 100 ml ఆఫ్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 100 ml ఆఫ్ బ్లడ్, ఎవ్రీ 100 ml ఆఫ్ బ్లడ్ ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ని డెలివర్ చేస్తుంది? ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ని డెలివర్ చేస్తుంది? డెలివర్ అంటే ఇచ్చేయడం. ఎవ్రీ 100 ml ఆఫ్ బ్లడ్ డెలివర్స్ 5 ml ఆఫ్ delivers 5 ml ఆఫ్ O2. రిమెంబర్, ఇక్కడ డెలివర్స్ అనే వర్డ్ యాడ్ చేశాను నేను, ట్రాన్స్పోర్ట్స్ అని చెప్పలేదు. కొన్నిసార్లు మనకి ఇదే స్టేట్మెంట్ ఎలా ఇస్తారు తెలుసా? ఎవ్రీ 100 ml ఆఫ్ బ్లడ్ ట్రాన్స్పోర్ట్స్ 5 ml ఆఫ్ ఆక్సిజన్. ఈ స్టేట్మెంట్ తప్పు, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఎన్సీఆర్టీలో ఫ్రేజెస్ అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 100 ml ఆఫ్ బ్లడ్ డెలివర్స్ 5 ml ఆఫ్ ఆక్సిజన్. ఎక్కడికి డెలివర్ చేస్తుంది? టు టిష్యూస్, టు టిష్యూస్. అందుకే మీకు చెప్పాను ఈ సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అరే ఎన్సీఆర్టీలో నేను ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యాను అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఈ సెషన్ లో చూస్తే. రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ వచ్చేద్దామా? రైట్. సో హియర్ కమ్స్ ద ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్.
ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ లో చూడండి, ఒక సైడ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది, ఎక్స్ యాక్సిస్ లో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్, వై యాక్సిస్ లో ఏముంది, పర్సంటేజ్ ఆఫ్ సాచురేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్ విత్ ఆక్సిజన్. ఓకే, ఇలా కర్వ్ వేసుకున్నప్పుడు మనకి ఈ కర్వ్ షేప్ ఏంటి, ఈ కర్వ్ షేప్ ఏంటి, సిగ్మాయిడ్ కర్వ్. ఈ కర్వ్ సిగ్మాయిడ్ షేప్ లో ఉంటుంది. ఓకే, అలానే ఈ కర్వ్ లో మెయిన్ గా మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ పెరుగుతున్న కొద్దీ మనకి సాచురేషన్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంది. ఓకే, పెరుగుతూ ఉంది. అలా ఒక పాయింట్కి వచ్చేసరికి అన్ని హిమోగ్లోబిన్స్ సాచురేట్ అయిపోయాయి. ఇంకా మనం ఫర్దర్ గా ఎంత ఆక్సిజన్ లెవెల్స్ పెంచినా గానీ 100% సాచురేషన్ లెవెల్ కి వచ్చేస్తుంది. ఇలానే వెళ్తుంది గ్రాఫ్. ఇలా మీకు ఒక చిన్న ఒక స్వాన్ షేప్ లో ఇలా వెళ్తుంది. ఓకే, దీన్ని సిగ్మాయిడ్ కర్వ్ అంటారు, లేదా ఎస్ షేప్డ్ కర్వ్ అని కూడా అంటారు. సిగ్మాయిడ్ లేదా ఎస్ షేప్డ్ కర్వ్. రైట్. సో చూడండి ఎంత స్లోపీగా వచ్చి ఫైనల్ గా ఇలా వచ్చేసరికి స్టెబిలైజ్ అయిపోయింది. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. మీకు కలర్ లో రాయాలా? ఓకే, మర్చిపోయాను, అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాయి కదా మీరు. రైట్. సో ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ 40 ఉందా, చాలా క్లియర్ గా చూడండి, ఇక్కడ 40 ఉంది చూడండి. సో 40 ఉన్న దగ్గర మనకి నియర్లీ చూస్తే ఇక్కడ మీరు చూడండి ఎంత పర్సెంటేజ్ సాచురేషన్ వచ్చింది. 40 ఉంటే, 40 ఉన్నప్పుడు మనకి 75% సాచురేషన్ ఉంది. 40 mm ఆఫ్ హెచ్జీ దగ్గర 75% సాచురేషన్ వచ్చేసింది. చూడండి, మీకు అర్థమవుతుందా నేను చెప్పేది చాలా క్లియర్ గా. 40% పార్షియల్ ప్రెషర్ ఉంది, 40 పార్షియల్ ప్రెషర్ ఉంది, కానీ సాచురేషన్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి, 75%. మ్యామ్ ఇది అసలు ఎందుకు మ్యామ్ ఇప్పుడు అంటారా? రైట్, ఎందుకో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఏం చెప్పాను మీకు, ఎవ్రీ 100 ml ఆఫ్ బ్లడ్ డెలివర్స్ 5 ml ఆఫ్ ఆక్సిజన్. అంటే ఇప్పుడు 40 అనేది మనకి ఎక్కడ ఉంటుంది, టిష్యూస్ లోను డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లో 40 ఉంటుంది, 40 PO2 ఉంటుంది. సో టిష్యూస్, అలానే డిఆక్సీ బ్లడ్ లో ఇది మీకు కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంటుంది ఈ లైన్. డిఆక్సీ బ్లడ్ లో మనకి ఎంత PO2 ఉంటుంది, 40 PO2 ఉంటుంది. 40 PO2 అంటే 40 PO2 అంటే అక్కడ సాచురేషన్ ఎంత, సాచురేషన్ లెవెల్స్ ఎంత అక్కడ 72% కదా, 75% కదా సాచురేషన్. మీకు అర్థమవుతుందని చెప్పేది మా. సో టిష్యూస్ లోను ఇప్పుడు ఎలాగైతే ఆక్సిజనేటెడ్ బ్లడ్ లో మనకి 100% సాచురేషన్ ఉంటుంది. ఓకే, టిష్యూస్ లో డిఆక్సీ బ్లడ్ లో 40 PO2 ఉంది, 40 PO2 దగ్గర 75% సాచురేషన్ ఉంది. అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ని మాత్రమే టిష్యూస్ కి డెలివర్ చేసింది, 20%, నియర్లీ 20% మాత్రమే డెలివర్ చేసింది. అర్థమవుతుందా మీకు? 20% ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ని మాత్రమే బ్లడ్ టిష్యూస్ కి ఇచ్చింది అంటే 20% మాత్రమే ఇచ్చింది. అంటే ఓన్లీ 5 ml ని మాత్రమే టిష్యూస్ కి ఇచ్చింది. మిగతా 75% సాచురేషన్ తోనే డిఆక్సినేటెడ్ బ్లడ్ లో ఉంది. డిఆక్సినేటెడ్ బ్లడ్ లో ఎంత ఉంది, 75%. ఓకే, 75% సాచురేషన్ లోనే డిఆక్సినేటెడ్ బ్లడ్ లో ఉంది. అంటే 20% మాత్రమే. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇలా అడగచ్చు కదా, హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ బ్లడ్ ఈస్ డెలివర్డ్ బై ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద టిష్యూస్? 20%. ఎందుకంటే ప్రూఫ్ ఇక్కడ ఉంది మనకి. మీరు ఇక్కడ చూడండి, 40 అనేది ఎక్కడెక్కడ ఉంటుంది, టిష్యూస్ లో ఉంటుంది, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లో ఉంటుంది. 40 ఉన్న ప్లేస్ లో మనకి 75% సాచురేషన్ ఉందా లేదా? అంటే ఓన్లీ 25% మాత్రమే ఇచ్చింది 100 లో. అంటే ఎంత బ్లడ్ ట్రాన్స్పోర్ట్ లో ఉంటది ఎప్పుడు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్, ఎంత ml ఆఫ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ లో ఉంటుంది? 20 ml ఆఫ్ O2 ఈస్ ట్రాన్స్పోర్టెడ్ by the blood, by 100 ml of blood. ఓకే, మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? PYQ లో కూడా నేను ఎప్పుడు ఈ రిలేటెడ్
అదే ఇప్పుడు నెక్స్ట్ కొన్ని PYQs లో ఉంటాయి, నేను చూపిస్తాను మీకు. చూడండి, 20 ml ఆఫ్ ఆక్సిజన్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ బై 100 ml ఆఫ్ బ్లడ్. కానీ దాంట్లో 5 ml మాత్రమే డెలివర్ చేసింది. మిగతా 75% అంటే 15 ml బ్లడ్ లోనే, డిఆక్సినేటెడ్ బ్లడ్ లోనే ఉండిపోతుంది. గాట్ ఇట్? మీకు అర్థమైందా ఈ లాజిక్? ఈ లాజిక్ కి ఆన్సర్ ఇదే, ఈ సిగ్మాయిడ్ కర్వ్. అందుకే మనం సిగ్మాయిడ్ కర్వ్ ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు 20 ఉంది, 20 ఉన్నప్పుడు ఎంత ఉంది మనకి ఇక్కడ? ఈ గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. ఈ గ్రాఫ్ నుంచే మనకి చాలా విషయాలు నేర్చుకోవచ్చు మనం చూస్తే. సో ఇక్కడ నుంచి మీరు ఇది చూస్తే 20 పార్షియల్ ప్రెషర్ ఉన్నప్పుడు మనకి 30 ఉంది, 30 సాచురేషన్, 30% సాచురేషన్ ఉంది. ఒకసారి నేను మీకు రైట్ 20 ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఇంకొకసారి మీకు క్లారిటీగా చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ 20 ఉంది. 20 ఉన్నప్పుడు మనకి ఎంత సాచురేషన్ ఉంది? పర్సంటేజ్ ఆఫ్ సాచురేషన్ 30% ఆఫ్ సాచురేషన్ ఉంది. 20 ఉన్నప్పుడు 30% ఆఫ్ సాచురేషన్ ఉంది. అదే 40 ఉన్నప్పుడు 75 సాచురేషన్ ఉందా లేదా? 75% సాచురేషన్ ఉంది, 70 to 75%. అదే ఇక్కడ 60 ఉన్న దగ్గర ఎంత ఉంది? 60 ఉన్న దగ్గర ఇది కూడా మీరు సిగ్మాయిడ్ కర్వ్ లో చూసుకోవాలి. 60 ఉన్నప్పుడు మీకు 90% సాచురేషన్ ఉంది. ఓకే, నియర్లీ 80 దగ్గర మీకు ఆల్మోస్ట్ 99% సాచురేషన్ ఉంది. ఓకే, సో 80 PO2 దగ్గర మీకు 90% 99%. ఫైనల్ గా 100 దగ్గర 100 ఉంది. ఓకే, 100 కి 100 లెఫ్ట్ కర్వ్ రైట్ నేను చెప్తాను అది. సో 100 కి 100, 80 PO2 ఉన్న దగ్గర 90% సాచురేషన్. రిమెంబర్ 80 PO2 ఉన్న దగ్గర 99% సాచురేషన్. 100 PO2 దగ్గర 100% సాచురేషన్. 80 PO2 దగ్గర 99% సాచురేషన్. 60 PO2 ఉన్న దగ్గర మీకు 90% సాచురేషన్. 60 PO2 ఉంటే 90% సాచురేషన్. అలానే 40 PO2 ఉన్న దగ్గర 75% సాచురేషన్. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే 20 PO2 ఉన్న దగ్గర 30% సాచురేషన్. ఓకేనా? సో అలానే 10 PO2 ఉన్న దగ్గర 10% సాచురేషన్. సో పోను PO2 అనేది పెరుగుతూ ఉన్నప్పుడు సాచురేషన్ లెవెల్స్ కూడా పెరిగాయి అని చెప్పడానికి ఈ గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. మీకు ఈ గ్రాఫ్ ని ఇలా అర్థం చేసుకోవాలి. జస్ట్ చూడంగానే మనము ఓకే సిగ్మాయిడ్ కర్వ్ ఉంది, ఎస్ షేప్డ్ కర్వ్ ఉంది, అలా పెరుగుతూ ఉంటుంది, ఫైనల్ గా ఒక పాయింట్ దగ్గర సాచురేషన్ లెవెల్కి వచ్చి ఇలా వెళ్తుంది అనేది కాదు. గ్రాఫ్ ని మనం డీటెయిల్డ్ గా అనలైజ్ చేసుకోవాలి. కానీ 4 లో ఉంది, 5 లో పెడితే సౌండ్ వచ్చి వినపడదు అనమాట, అందుకని. ఓకే రైట్ గైస్, మీకు ఇప్పుడు అర్థమైంది కదా? చూడండి, ఈ సిగ్మాయిడ్ కర్వ్ లో మనకి ఎంత ఇన్ఫర్మేషన్ పెట్టాడో. ఇప్పుడు 40 అనేది ఎక్కడ ఉంటుంది? PO2 ఆల్వియోలైలో అలానే టిష్యూస్ లో ఉంటుంది అన్నప్పుడు ఇక్కడ చూడండి నియర్లీ 70 to 75% సాచురేషన్ వచ్చేసిందా మనకి. సో 70 to 75% సాచురేషన్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ml ఆఫ్ బ్లడ్ 20 ml ఆఫ్ ఆక్సిజన్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే దాంట్లో నుంచి 5 ml టిష్యూస్ కి డెలివర్ చేసేసింది. అయినా కానీ స్టిల్ ఇంకా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లో 70 to 75% సాచురేషన్ లోనే ఉంటుంది. మీకు ఈ పాయింట్ అర్థమైతే ఖచ్చితంగా నాకు లైక్ బటన్ కొట్టండి. మీరు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అస్సలు వినుండరు, చూసుండరు. అందుకే నేను చెప్పాను, నా సెషన్స్ లో మీరు ఎన్సీఆర్టీని ఇప్పటి నుంచి వేరే పర్స్పెక్టివ్ లో చూస్తారు. ఓకే, మార్క్ మై వర్డ్స్, ఖచ్చితంగా మీకు ఈ సెషన్ కొత్తగా ఉండాలి, బెనిఫిట్ గా ఉండాలనే నేను చేస్తున్నాను. ఈవెన్ దో ఈరోజు దీపావళి అయినా కానీ మీ అందరికీ ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు తెలుసుకుంటారు. దీపావళి రోజు మళ్ళీ కొత్తగా మీరు ఎన్సీఆర్టీని స్టార్ట్ చేస్తారు అనే నేను సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే రైట్, ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా? ఓకే, వీటి నుంచి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు మీకు. రైట్, ఇప్పుడైతే నెక్స్ట్
మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ లో ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు ఎప్పుడు వస్తుంటుంది. ఎప్పుడు ఏ టైంలో గ్రాఫ్ అనేది రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది, ఏ ఏ ఫీచర్స్ లో గ్రాఫ్ అనేది లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది? అంబిక అర్థమైందా? ఓకే రైట్. సో ఇప్పుడు మీరు గ్రాఫ్ ని చూసారు కదా, రైట్ అండ్ లెఫ్ట్, ఇది చాలా మందికి ఇది ఒక కన్ఫ్యూజన్ అన్నమాట, రైట్ అండ్ లెఫ్ట్ అనేది. ఇప్పుడు నేను మీకు ఆ కన్ఫ్యూజన్ క్లారిఫై చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను గ్రాఫ్ ముందు నిలబడ్డాను, షూర్ ఖచ్చితంగా దీక్షి చేస్తాను. ఓకే, గ్రాఫ్ ముందు నిలబడ్డాను కదా, నిలబడుతున్నప్పుడు ఇది నా లెఫ్ట్ సైడ్, ఓకే, ఇది నా రైట్ సైడ్. ఇప్పుడు మీరు చూస్తే ఇది నా లెఫ్ట్ హ్యాండ్, ఓకే. సో మీరు ఇంకా నా లెఫ్ట్ హ్యాండ్ ఏదైనా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ టాటూ ఉన్న హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ఆపోజిట్ హ్యాండ్, మీరు మా లైఫ్ ని అంత పెద్ద పెద్ద కాంప్లిమెంట్స్ వద్దు మోహన్. సో నేను లైఫ్ ని వెలిగించడం ఏంటి? ఓకే, మీరు కూడా నా లైఫ్ ని వెలిగిస్తున్నారు. టుడే యూ పీపుల్ ఆర్ మై వెరీ చీఫ్ ఓన్ గెస్ట్ ఫర్ దీపావళి అనమాట. దీపావళికి మీరే నా స్పెషల్ గెస్ట్. ఓకే రైట్. ఇప్పుడు ఇది నా లెఫ్ట్ సైడ్, ఇది నా రైట్ సైడ్. సో నేను వాచ్ పెట్టుకున్నది నా లెఫ్ట్ సైడ్, నేను వాచ్ పెట్టుకుంది నా రైట్ సైడ్. ఇప్పుడు సిగ్మాయిడ్ కర్వ్ లో ఇది 100% సాచురేషన్ ఉన్న సిగ్మాయిడ్ కర్వ్. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్, సారీ ఇది నా లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ కదా, రైట్. సో ఇప్పుడు నేను గ్రాఫ్ ని ఇలా చూస్తున్నప్పుడు రిమెంబర్ ఇది ఉంది కదా, ఇది లెఫ్ట్ సైడ్ అన్నమాట. సో వాచ్ ఉండేది లెఫ్ట్ సైడ్ అనుకోండి, సో వాచ్ ఉండేది లెఫ్ట్ సైడ్. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి రైజ్ అవుతుంది చూడండి. మీరు గ్రాఫ్ కి అప్పుడప్పుడు లెఫ్ట్ రైట్ కూడా మర్చిపోతాం, అందుకే స్కూటీలో ఎప్పుడైనా పోయేటప్పుడు వెనక వాళ్ళు లెఫ్ట్ పో అంటే రైట్ పోతాం, రైట్ పో అంటే లెఫ్ట్ పోతాం, రైట్. రైట్ అండ్ లెఫ్ట్ లో కూడా ఎప్పుడు ఇంత కన్ఫ్యూజన్. నన్ను సడన్ గా లెఫ్ట్ ఏది రైట్ ఏది అంటే నేను సడన్ గా చెప్పను, ఫస్ట్ హ్యాండ్ చూసుకుంటా, ఏ చేత్తో మనం అన్నం అలా గుర్తుపెట్టుకుంటాను అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ కన్ఫ్యూజన్, రైట్. సో రిమెంబర్ ఇది నా లెఫ్ట్ సైడ్. సో మనం గ్రాఫ్ కి ఇలా నిలబడుకోవాలి, ఆపోజిట్. మనం బుక్ ఇలా పెట్టుకుంటాం కదా, మనం ఇలా బుక్ ఇలా పెట్టుకున్నప్పుడు ఇది మన లెఫ్ట్ సైడ్, ఇది మన రైట్ సైడ్ అవుతుంది, రైట్. సో నేను ఇలా నిలబడ్డాను చూడండి. ఇలా నిలబడ్డప్పుడు వెరీ సింపుల్ గా నేను మీకు చాలా ఈజీగా చెప్తాను, ఇది వినండి. నేను ఫ్రంట్ కి తిరగలేను, ఓకే. సో నేను నా లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేశాను. నేను నా లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేస్తుంటే అంటే సిగ్మాయిడ్ కర్వ్ ఎలా రైజ్ అయి ఉంది? టువర్డ్స్ నేను లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేస్తున్న డైరెక్షన్ లోనే కదా రైజ్ అయి ఉంది. ఇప్పుడు రైట్ హ్యాండ్ వెళ్తుంటే సిగ్మాయిడ్ కర్వ్ రైట్ హ్యాండ్ డైరెక్షన్ లో లేదు. ఎవరు తీసుకున్నారు? ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేసినప్పుడు నాకు సిగ్మాయిడ్ కర్వ్ చూడండి లెఫ్ట్ సైడ్ కదా రైజ్ అయి ఉంది. అర్థమైందా మీకు? నేను లెఫ్ట్ సైడ్ అంటే వాచ్ జనరల్ గా లెఫ్ట్ హ్యాండ్ లోనే పెట్టుకుంటాం కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైజ్ చేస్తున్నప్పుడు గ్రాఫ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళుంది. ఇప్పుడు నేను రైట్ సైడ్ రైజ్ చేస్తుంటే గ్రాఫ్ ఇక్కడ రైట్ సైడ్ లేదు. సో కాబట్టి దీన్ని లెఫ్ట్ హ్యాండెడ్ గ్రాఫ్ అంటారు. లెఫ్ట్ హ్యాండెడ్ గ్రాఫ్ అనేది నార్మల్ గ్రాఫ్, ఓకే. లెఫ్ట్ హ్యాండెడ్ గ్రాఫ్ అనేది ఆక్సిజన్ సాచురేషన్ ని పెంచే గ్రాఫ్ లెఫ్ట్ హ్యాండెడ్ గ్రాఫ్. అంటే సిగ్మాయిడ్ కర్వ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. అదే సిగ్మాయిడ్ కర్వ్ రైట్ సైడ్ కి పడిపోతుంది అనుకోండి, ఆక్సిజన్ డిసోసియేషన్ ని ప్రమోట్ చేస్తుంది, ఓకే రైట్. బాయ్ కాదా మోహన్ అంటే? ఓకే రైట్. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండెడ్, సో లెఫ్ట్ సైడ్ లోకి గ్రాఫ్ వెళ్తే ఆక్సిజన్ సాచురేషన్ ని ప్రమోట్ చేస్తుంది, రైట్ సైడ్ కి వెళ్తే డిసోసియేషన్ కి ప్రమోట్ చేస్తుంది. మీకు అర్థమైందా ఇప్పుడు లాజిక్? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది, రైట్. లెఫ్ట్ ఈజ్ సాచురేషన్, రైట్ ఈజ్ డిసోసియేషన్, ఓకే. లెఫ్ట్ ఈజ్ సాచురేషన్, రైట్ ఈజ్ డిసోసియేషన్. సో ఇప్పుడు మనము ఆల్రెడీ ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోదాం. సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, సో లెఫ్ట్ సైడ్ తీసుకోండి మీరు. లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి? ఆక్సిజన్ సాచురేషన్ కి ఫేవరబుల్ క్యారెక్టర్స్ ఇవి. ఆక్సిజన్ సాచురేషన్ కి ఫేవరబుల్ ఉంది, అన్ఫేవరబుల్ ఉంది. సో ఫేవరబుల్ కి వచ్చేస్తే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది చూడండి.
ఫేవరబుల్, అన్ఫేవరబుల్. ఫేవరబుల్ కి వచ్చేసరికి హై PO2, లో PCO2, లో H+, లో టెంపరేచర్, అలానే హై pH. అర్థమైపోయిందా మీకు? ఇవి ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఫర్ లెఫ్ట్ సైడ్ ఆక్సిజన్ సాచురేషన్. అన్ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఏంటేంటి? ఆపోజిట్ అన్ఫేవరబుల్ కదా. లో PO2, హై PCO2, హై pH, హై H+, లో టెంపరేచర్, సారీ హై టెంపరేచర్, హై టెంపరేచర్, లో pH అంటే అసిడిక్. సో ఆక్సిజన్ లెఫ్ట్ సైడ్ కి ఆక్సిజన్ సాచురేషన్ కర్వ్, సిగ్మాయిడ్ కర్వ్, యాక్చువల్ సిగ్మాయిడ్ కర్వ్ ఫార్మ్ అవ్వాలంటే ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఇవి, అన్ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఇవి. గాట్ ఇట్? అర్థమైందా? రైట్ సైడ్ అంటే ఆక్సిజన్ డిసోసియేషన్. ఆక్సిజన్ డిసోసియేషన్ కి రైట్ సైడ్ కర్వ్, రైట్ సైడ్ గ్రాఫ్ ఈస్ ఫర్ ఆక్సిజన్ డిసోసియేషన్. ఇలా నిలబడండి, ఇలా నిలబడి బ్యాక్ సైడ్ కి నిలబడి బుక్ కి మీరు ఇలా నిలబడి, ఇది లెఫ్ట్, ఇది రైట్. లెఫ్ట్ సైడ్ ఆక్సిజన్ సాచురేషన్, సిగ్మాయిడ్ కర్వ్ ఇలా వెళ్తుంది. రైట్ సైడ్ ఆక్సిజన్ డిసోసియేషన్. మీకు క్లారిటీ వస్తే ఒక్కసారి నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి, చాట్ బాక్స్ లో పెట్టండి. ఓకే, సో ఆక్సిజన్ డిసోసియేషన్ ఇది ఎక్కడ జరుగుతుంది? టిష్యూస్ లో జరుగుతుంది. సో ఆల్వియోలై దగ్గర గ్రాఫ్ సిగ్మాయిడ్ గానే ఉండాలి, లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ ఉండాలి ఆల్వియోలైలో. అది టిష్యూస్ దగ్గరకు వచ్చేసరికి రైట్ సైడ్ కి వచ్చేయాలి గ్రాఫ్, ఎందుకంటే డిసోసియేషన్ జరగాలి కదా. ఆల్వియోలై దగ్గర గ్రాఫ్ ఎలా ఉండాలి? లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ ఉండాలి. సో అది టిష్యూస్ దగ్గరకు వచ్చేసరికి గ్రాఫ్ రైట్ సైడ్ లో ఉండాలి, అంటే డిసోసియేషన్ జరగాలి కదా టిష్యూస్ దగ్గర. సో ఇప్పుడు ఇక్కడ మనకి 2 పాయింట్లు, ఫేవరబుల్, అన్ఫేవరబుల్. ఓకే, దీన్ని ఏం సింపుల్ గా అన్ఫేవరబుల్ దగ్గర ఉన్నది ఫేవరబుల్ దగ్గర రాసేయండి, ఫేవరబుల్ దగ్గర ఉండేది అన్ఫేవరబుల్ గా రాసేయండి, అంతే సింపుల్. సో ఇప్పుడు ఆక్సిజన్ డిసోసియేషన్ అవ్వాలంటే ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఏంటేంటి? ఈ మొత్తం ఉంది కదా, ఈ మొత్తం అంతా ఇక్కడ రాసేయండి. సో డిక్రీజ్డ్ PO2, ఇంక్రీజ్డ్ PCO2, ఇంక్రీజ్డ్ H+, ఇంక్రీజ్డ్ టెంపరేచర్, డిక్రీజ్డ్ pH అంటే అసిడిక్. అదే అన్ఫేవరబుల్ కి వచ్చేస్తే ఇటువైపు ఉండే లిస్ట్ అంతా కూడా అన్ఫేవరబుల్ లో రాసేయండి. ఇంక్రీజ్డ్ PO2, ఇంక్రీజ్డ్ PCO2, సారీ డిక్రీజ్డ్ PCO2, డిక్రీజ్డ్ H+, డిక్రీజ్డ్ టెంపరేచర్, ఇంక్రీజ్డ్ pH అంటే ఆల్కలైన్. సో ఈ టేబులర్ కాలం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ కి రైట్ సైడ్ గ్రాఫ్ కి ఫేవరబుల్ ఏది, అన్ఫేవరబుల్ ఏది అంటే ఆక్సిజన్ సాచురేషన్ కి, ఆక్సిజన్ డిసోసియేషన్ కి ఫేవరబుల్ ఏది, అన్ఫేవరబుల్ ఏది. ఓకే, మీకు ఇది అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను క్లియర్ గా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రాఫ్ చూసేద్దాం. సో ఇది చూడండి, ఇది యాక్చువల్ ఆక్సిజన్ సాచురేషన్, 100% ఆక్సిజన్ సాచురేషన్ గ్రాఫ్. అంటే నేను ఇందాక ఏం చెప్పాను, ఇలా తిరిగి లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ అన్నమాట ఇది. సో లెఫ్ట్ హ్యాండెడ్ గ్రాఫ్. తర్వాత రైట్ హ్యాండెడ్ లో ఈ గ్రాఫ్ ఇలా పడిపోయింది అనుకుందాం. ఈ గ్రాఫ్ ఇలా పడిపోతే దాని అర్థం ఏంటి? ఆక్సిజన్ డిసోసియేషన్ అవుతుంది అని. సో ఈ ఆక్సిజన్ సాచురేషన్ కి ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఏంటి? హై PO2, లో PCO2, లో H+ అయాన్స్, లో టెంపరేచర్, హై pH. ఓకే, సో ఇది లెఫ్ట్ హ్యాండెడ్ గ్రాఫ్ కి ఫేవరబుల్ క్యారెక్టర్స్. రైట్ హ్యాండెడ్ గ్రాఫ్ కి ఫేవరబుల్ క్యారెక్టర్స్ ఏంటి? లో PO2, హై PCO2, హై H+ అయాన్, హై టెంపరేచర్. ఓకే, అలానే లో pH. రైట్, అర్థమైపోయిందా మీకు? చాలా డీటెయిల్డ్ గా క్లారిటీగా చెప్పాను నేను మీకు. ఇప్పుడు మనమైతే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్కి వెళ్ళిపోదామా? సోనీ అర్థమైపోయిందా? ఒక్కసారి అర్థమైతే మీరు అందరూ ఒకసారి థమ్స్అప్ ఇచ్చేయండి నాకు. ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు దాకా ఆక్సిజన్ చూసాం కదా. సో ఆక్సిజన్ కి ఇంత స్టోరీ ఉందా మేడం అనొచ్చు మీరందరూ. కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్, గాట్ ఇట్ గైస్? కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తుంది?
మీకు ఆల్రెడీ తెలుసు 70% బైకార్బోనేట్ గా. ఓకే, 70% బైకార్బోనేట్, 20 to 25% కార్బమినో హిమోగ్లోబిన్. ఓకే, 7% ఎలా డిజాల్వ్డ్ స్టేజ్ లో ఇన్ ప్లాస్మా, డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా. 70% ఎలా బైకార్బోనేట్ ఫామ్ లో. సో ఇప్పుడు ఈ ఓవరాల్ దీనికి మనకు ఒక డయాగ్రామ్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. సో ఇది మీరు ఒక ఆర్బీసీ అనుకోండి ఇది. ఓకే, ఈ ఆర్బీసీ లోపల నేను ఒక రియాక్షన్ రాస్తాను. చూడండి ఫాస్ట్గా రియాక్షన్. మనం కెమిస్ట్రీలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మీ మేడం సంగీత మ్యామ్ మీకు కెమిస్ట్రీ కూడా చెప్తుంది అనమాట. చూడండి, కెమిస్ట్రీ అంటే మామూలు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అవన్నీ కాదు, బయోకెమిస్ట్రీ. రైట్, బయోమాలిక్యూల్స్. సో ఇప్పుడు మనం ఒక రియాక్షన్ రాయబోతున్నాం. H2O ప్లస్ CO2. ఓకే, ప్లాస్మాలో 97% వాటరే ఉంటుందని చూసాం కదా. 95% ఆఫ్ ప్లాస్మా ఏంటి? వాటర్. సో వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఏమిస్తుంది? ఇది కూడా రివర్సబుల్ రియాక్షనే, అందుకే మీకు యారోస్ ఇలా ఉంటాయి. రివర్సబుల్ రియాక్షన్. ఇదేం చేస్తుంది? H2CO3 గా మారుతుంది. H2CO3 అంటే ఏంటి? కార్బోనిక్ యాసిడ్. కార్బోనిక్ యాసిడ్. దీనికి కావాల్సిన ఎంజైమ్ ఏంటి? కార్బోనిక్ యాన్హైడ్రేస్. నేను ఇంకొక దీంట్లో రాస్తాను, లేకపోతే బెటర్ అది పెద్దగా రాస్తాను, మీకు కనిపిస్తుంది. సో H2O వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, ఇర్రివర్సబుల్ రియాక్షన్. సో దీని రివర్సబుల్ రియాక్షన్, కార్బోనిక్ యాసిడ్ H2CO3. మళ్ళీ ఇదేం చేస్తుంది? మళ్ళీ రివర్సబుల్ గా ఇలా స్ప్లిట్ అయిపోగలదు. H ప్లస్ ప్లస్ HCO3 మైనస్ అంటే ప్రోటాన్స్ ప్లస్ బైకార్బోనేట్ అయాన్స్. దీనికి కావాల్సిన ఎంజైమ్ ఏంటి? కార్బోనిక్ యాన్హైడ్రేస్. రైట్, కార్బోనిక్ యాన్హైడ్రేస్. ఇక్కడ కూడా సేమ్ ఎంజైమే, కార్బోనిక్ యాన్హైడ్రేస్. కార్బోనిక్ యాన్హైడ్రేస్. సో దీనికి కార్బోనిక్ యాన్హైడ్రేస్ కి మళ్ళీ సేమ్ బయోమాలిక్యూల్స్కి వెళ్ళిపోండి. మీరు బయోమాలిక్యూల్స్కి వెళ్ళిపోతే ఈ కార్బోనిక్ యాన్హైడ్రేస్ కి ఇదేంటి? ఫాస్టెస్ట్ యాక్టింగ్ ఎంజైమ్ ఇన్ ద హోల్ బయోస్పియర్. ఫాస్టెస్ట్ యాక్టింగ్ ఎంజైమ్. ఇంతకంటే ఫాస్ట్ గా ఏ ఎంజైమ్ యాక్ట్ చేయదు. ఓకే, సో ఇప్పుడు మనకి రెండు ఉన్నాయి, వితౌట్ ఎంజైమ్, విత్ ఎంజైమ్. వితౌట్ ఎంజైమ్ కూడా ఈ రియాక్షన్ టేక్స్ ప్లేస్ అవుతుంది తెలుసా? వితౌట్ ఎంజైమ్ కూడా టేక్స్ ప్లేస్ అవుతుంది. సో వితౌట్ ఎంజైమ్, వితౌట్ ఎంజైమ్ అయితే మనకి 200 మాలిక్యూల్స్ పర్ అవర్. ఒక హవర్ కి 200 మాలిక్యూల్స్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. అది కూడా చెప్తాను సోనీ, క్లోరైడ్ షిఫ్ట్ కూడా చెప్తాను. ఓకే, అర్థమైందా? 200 మాలిక్యూల్స్ పర్ అవర్ వితౌట్ ఎంజైమ్. అది విత్ ఎంజైమ్. ఎంజైమ్ ఉందనుకోండి, విత్ ఎంజైమ్ అయితే 6 lakhs మాలిక్యూల్స్, 6 lakhs మాలిక్యూల్స్ పర్ సెకండ్. ఓకే, 6 lakhs మాలిక్యూల్స్ పర్ సెకండ్. ఇది కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనేది ఫాస్టెస్ట్ యాక్టింగ్ ఎంజైమ్ ఇన్ ద హోల్ బయోస్పియర్. ఈ రియాక్షన్ మొత్తం కూడా ఈ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ కలిసి కార్బోనిక్ యాసిడ్ ని ఫామ్ చేస్తుందా? ఈ కార్బోనిక్ యాసిడ్ కాస్త మళ్ళీ స్ప్లిట్ అయ్యి ప్రోటాన్స్ ఇంకా బైకార్బోనేట్ గా ఫామ్ అవుతుందా? అంటే ఈ రియాక్షన్ విత్ ఎంజైమ్ జరుగుతుంది, వితౌట్ ఎంజైమ్ జరుగుతుంది. కానీ వితౌట్ ఎంజైమ్ చూడండి 200 మాలిక్యూల్స్ పర్ అవర్. ఎంత స్లోనో! అవర్ కి 200 మాలిక్యూల్సా? ఓకే, నెక్స్ట్ విత్ అయితే 6 lakhs మాలిక్యూల్స్ పర్ సెకండ్. అంటే నియర్లీ ఎంత టైమ్స్ పెరిగింది తెలుసా? 10 million టైమ్స్. 10 million టైమ్స్ పెరిగింది. 10 million టైమ్స్ అంటే నియర్లీ 1 crore టైమ్స్ పెరుగుతుంది. విత్ ఎంజైమ్ కి వితౌట్ ఎంజైమ్ కి 10 million టైమ్స్ డిఫరెన్స్ వచ్చేసింది. హాయ్ నీలం, హాయ్, హ్యాపీ దీపావళి నీలం. రైట్, ఓకే. సో ఇప్పుడు మనం ఒక్కసారి క్లోరైడ్ షిఫ్ట్ అంటే ఏంటో చూద్దాం.
ఈ కార్బోనిక్ యాన్హైడ్రేస్ అనే ఒక ఎంజైము, ఇది ప్లాస్మా అనుకోండి, ఇది ఇన్సైడ్ ఆర్బీసీ. సో ఈ కార్బోనిక్ యాన్హైడ్రేస్ ఎంజైమ్ యాక్చువల్గా మనకి ఆర్బీసీలో ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఎక్కువ ఉంటుంది? మోర్ ఇన్ ఆర్బీసీ. మోర్ ఇన్ ఆర్బీసీ. కార్బోనిక్ యాన్హైడ్రేస్ ఈస్ మోర్ ఇన్ ఆర్బీసీ. వెరీ లిటిల్ అమౌంట్ ఇన్ ప్లాస్మా. లిటిల్ ఇన్ ప్లాస్మా. Okay, the fastest acting enzyme carbonic anhydrase is, hi Mahi, carbonic anhydrase RBC లో ఎక్కువ అమౌంట్ ఉంటుంది, ప్లాస్మాలో తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఇలాగ మనకి ప్రోటాన్స్ ప్లస్ బైకార్బోనేట్ అయాన్స్ ఫామ్ అవుతుంది కదా, ఇప్పుడు ఏమవుతుందంటే ప్రోటాన్స్ పెరిగిపోతుంది కాన్సన్ట్రేషన్. లవ్ యూ నీలం, లవ్ యూ టు. ఓకే, ఈ బైకార్బోనేట్ అయాన్స్ బయటికి వెళ్ళిపోతాయి. ఈ ప్రోటాన్స్ లోపల పెరిగిపోవడం వల్ల ఎసిడిటీ, ఎప్పుడు కూడా బాడీ మనకి స్లైట్ ఆల్కలినిటీలో ఉండాలి. అంటే మన pH కూడా ఎంత 7.4 కదా, మన బాడీలోని బ్లడ్ స్లైట్ ఆల్కలైన్ గా ఉండాలి. ఈ ప్రోటాన్స్ పెరగడం వల్ల మనకి ఎసిడిటీ డెవలప్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ప్రోటాన్స్ బయటికి వెళ్ళిపోతుంది. సో దీని బదులుగా Cl- అనేది బయటకు వస్తుంది. ఓకే, సో ప్రోటాన్స్ బయటికి వెళ్ళిపోయి Cl- అనేది లోపలికి వస్తుంది. లోపల ఉండే హై అసిడిటీని బ్యాలెన్స్ చేయడానికి దీన్నే మనం ఏమంటామంటే క్లోరైడ్ షిఫ్ట్ అంటాం. సో ఈ మొత్తం ప్రాసెస్ ని మనం క్లోరైడ్ షిఫ్ట్ అంటాం. క్లోరైడ్ షిఫ్ట్ అర్థమవుతుందా మీకు? క్లోరైడ్ షిఫ్ట్ అంటాం. క్లోరైడ్ షిఫ్ట్ అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ టోటల్ ఎంటైర్ రియాక్షన్ తర్వాత ఇప్పుడు మనకి వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ కలిసి కార్బోనిక్ యాసిడ్ ని ఫామ్ చేస్తుంది. ఈ కార్బోనిక్ యాసిడ్ కాస్త ప్రోటాన్స్ ఇంకా బైకార్బోనేట్ గా స్ప్లిట్ అయినప్పుడు మీరు ఇక్కడ చూస్తే బైకార్బోనేట్స్ అనేవి ప్లాస్మాకి వెళ్ళిపోతుంటాయి. అందుకే 70% ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ యాజ్ బైకార్బోనేట్. ఆ 70% ఆఫ్ బైకార్బోనేట్ ఎలా వచ్చింది? ఈ రియాక్షన్ వల్ల వచ్చింది. ఈ బైకార్బోనేట్స్ ప్లాస్మాకి మూవ్ అయిపోతాయి. సో ఇక్కడ లోపల ఉన్న అసిడిటీని బ్యాలెన్స్ చేయడానికి మనకి బయట ఉండే క్లోరైడ్ అయాన్స్ లోపలికి వస్తాయి. దీన్నే మనం క్లోరైడ్ షిఫ్ట్ అంటాం. గైస్, క్లోరైడ్ షిఫ్ట్ కి ఇంకొక పేరేంటో నాకు చెప్పండి. క్లోరైడ్ షిఫ్ట్ కి ఇంకొక పేరేంటో చెప్పండి. ఓకే, సో క్లోరైడ్ షిఫ్ట్ అనేది నాకు ఎక్కడ జరుగుతుంది? సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆల్వియోలై, క్లోరైడ్ షిఫ్ట్ కి ఇంకొక పేరేంటో చెప్పండి. హ్యాంబర్గర్స్ ఫెనామెనాన్. వెరీ గుడ్ అంబిక, వెరీ గుడ్. హ్యాంబర్గర్స్ ఫెనామెనాన్. సో దీనికి రివర్స్ లో జరిగితే దాన్ని ఏమంటాం? అది కూడా నా కమెంట్ బాక్స్ లో పెట్టండి. రైట్, సో టిష్యూస్ దగ్గర ఏం జరుగుతుంది? సో టిష్యూస్ దగ్గర ఏం జరుగుతుందంటే, టిష్యూస్ దగ్గరకు వచ్చేసరికి H2O ప్లస్ CO2 gives rise to H2CO3. మళ్ళీ రివర్సిబుల్ రియాక్షన్ గా H+ ప్లస్ HCO3 మైనస్. రిమెంబర్, ఈ HCO3 మైనస్ అనేది ఇది టిష్యూస్ లో జరుగుతుంది. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి, ఇది టిష్యూస్ లో జరుగుతుంది. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఆల్వియోలైలో ఏం జరుగుతుంది? ఆల్వియోలై దగ్గరకు వచ్చేసరికి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎప్పుడైతే మనకి ఆల్వియోలై దగ్గరకు వస్తుందో అప్పుడు ఏం జరుగుతుందంటే ఇదే ఎంటైర్ రియాక్షన్ ని రివర్స్ లో రాసుకోండి. HCO3 మైనస్ ప్లస్ H ప్లస్ H2CO3 మళ్ళీ H2O ప్లస్ CO2. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది ఇన్సైడ్ ఆర్బీసీ జరుగుతుంది. మా రెడ్ కలర్లో వేసుకుందాం, మనకైతే అప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన రియాక్షన్ మొత్తం కూడా మీకు ఇన్సైడ్ ఆర్బీసీ జరుగుతుంది, అందుకే నేను రెడ్ కలర్లో వేశాను. ఇది కూడా ఇప్పుడు ఈ రియాక్షన్ కూడా మొత్తం ఆర్బీసీలోనే జరుగుతుంది, ఎందుకంటే హై అమౌంట్ ఆఫ్ కార్బోనిక్ యాన్హైడ్రేస్ నాకు ఆర్బీసీలోనే ఉంటుంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి బైకార్బోనేట్ ఏమవుతుంది? ఆర్బీసీలో నుంచి ప్లాస్మాకి షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు HCO3 మైనస్ కాస్త, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, HCO3 మైనస్ కాస్త ఇక్కడ ప్లస్ Na ప్లస్ కలిసి సోడియం బైకార్బోనేట్ గా ట్రాన్స్పోర్ట్ అవుతుంది.
రిమెంబర్, ఏ ఫామ్ లో ఎక్కువగా బైకార్బోనేట్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి? సోడియం బైకార్బోనేట్ గా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. NaHCO3- ఇది ఒక ఎయిమ్స్ క్వశ్చన్ మా, ఇది ఒక ఎయిమ్స్ క్వశ్చన్. సోడియం బైకార్బోనేట్ ఫామ్ లోనే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఇప్పుడు లోపల H+ అయాన్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది కదా, దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏం జరుగుతుంది? క్లోరైడ్ అయాన్స్ అనేవి లోపలికి వెళ్తాయి. సో ఈ ప్రాసెస్ ని నేను పైన రాసిన దాన్ని క్లోరైడ్ షిఫ్ట్ అంటారు. క్లోరైడ్ షిఫ్ట్, దీన్నే మనం హ్యాంబర్గర్ ఫెనామెనాన్ అని కూడా అంటాం. హ్యాంబర్గర్ ఫెనామెనాన్. మీకు హ్యాంబర్గర్ అనగానే ఏం గుర్తొచ్చింది? తినేదే కదా గుర్తొచ్చింది, రైట్? ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే ఈ సోడియం బైకార్బోనేట్ కాస్త బయట ఉండే NaHCO3- ఉంది కదా, అంటే బైకార్బోనేట్స్ ఎలా ఫామ్ అవుతాయి అనుకున్నాం? సోడియం బైకార్బోనేట్ గా. ఈ సోడియం బైకార్బోనేట్ కాస్త ఈ సోడియం ఇంకా బైకార్బోనేట్ గా స్ప్లిట్ అయిపోయి బైకార్బోనేట్ లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న క్లోరైడ్ అయాన్స్ కాస్త బయటికి వచ్చేస్తాయి. ఓకే, లోపల ఉన్న క్లోరైడ్ అయాన్స్ బయటికి వచ్చేసేసి ఇప్పుడు బైకార్బోనేట్ ప్లస్ ప్రోటాన్స్ కలిసి ఇక్కడ ఏదైతే జరిగిందో ఎగ్జాక్ట్ గా దానికి రివర్స్ లో మనకి ఆల్వియోలై దగ్గర జరుగుతుంది. సోడియం బైకార్బోనేట్ లో, ప్లాస్మాలో ఉండే సోడియం బైకార్బోనేట్ లో సోడియం ప్లస్ బైకార్బోనేట్ స్ప్లిట్ అయిపోయి బైకార్బోనేట్ లోపలికి వెళ్ళిపోతుంది. లోపల ఆల్రెడీ ఎంటర్ అయిన క్లోరైడ్ అయాన్స్ బయటికి వచ్చేస్తాయి. బయటకు వచ్చేసి ఇప్పుడు బైకార్బోనేట్ ప్లస్ ప్రోటాన్స్ కలిసి కార్బోనిక్ యాసిడ్ ని ఫామ్ చేసి, ఈ కార్బోనిక్ యాసిడ్ ఏం చేస్తుంది? ఫైనల్ గా వాటర్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ గా సపరేట్ అయ్యి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి ఆల్విఐ లోపలికి రిలీజ్ అయిపోతుంది, రైట్? సో దీన్నే మనం ఏమంటాం? రివర్స్ క్లోరైడ్ షిఫ్ట్ లేదా రివర్స్ హ్యాంబర్గర్ ఫెనామెనాన్ అంటాం. రివర్స్ హ్యాంబర్గర్ ఫెనామెనాన్. రిమెంబర్, హ్యాంబర్గర్ ఫెనామెనాన్ ఎక్కడ టేక్స్ ప్లేస్ అవుతుంది? టిష్యూస్ లో. రివర్స్ హ్యాంబర్గర్ ఫెనామెనాన్ ఎక్కడ టేక్స్ ప్లేస్ అవుతుంది? ఆల్వియోలై లో, రైట్? వెరీ గుడ్ అంబిక, వెరీ గుడ్. ఓకే, రైట్, మీకు అర్థమైపోయింది అనుకుంటాను ఈ పాటికి. దీక్షి, సోని, నీలం, మీకు అర్థమైందా? ఓకే, హ్యాంబర్గర్ ఫెనామెనాన్, రివర్స్ హ్యాంబర్గర్ ఫెనామెనాన్ అంటే ఏంటని మీకు డైరెక్ట్ గా అడగచ్చు కదా. హ్యాంబర్గర్ ఫెనామెనాన్ ఎక్కడ జరుగుతుంది? టిష్యూస్ లోనా ఆల్వియోలైనా? టిష్యూస్ లో. రివర్స్ హ్యాంబర్గర్ ఫెనామెనాన్ ఎక్కడ జరుగుతుంది? లేదా రివర్స్ క్లోరైడ్ షిఫ్ట్ ఎక్కడ జరుగుతుంది? ఆల్వియోలైలో. డన్, రైట్. సో ఫైనల్లీ ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మన ఫైనల్ సో మనకి ఇంకా 2 టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి. ఓకే, ఆ 2 టాపిక్స్ చూసేద్దామా? రైట్, ఆ 2 టాపిక్ ఇంకొకటి ఏంటి? రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే గైస్, రెగ్యులేషన్ చూసేద్దామా? ఓకే, రైట్, రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసాం, చూడండి ఫాస్ట్ గా. రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్. సో రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్ అనేసరికి మనకి మెయిన్ గా 2 టైప్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ వస్తాయి. ఈరోజు మనకి చాప్టర్ ఎండ్ అవబోతుంది. దీని తర్వాత మీకు బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ వచ్చేస్తుంది ఆ చాప్టర్. సో రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్ లో మనకి మెయిన్ గా న్యూరల్ రెగ్యులేషన్, అలానే కెమికల్ రెగ్యులేషన్. ఓకే, న్యూరల్ రెగ్యులేషన్ అండ్ కెమికల్ రెగ్యులేషన్. న్యూరల్ రెగ్యులేషన్ లో మళ్ళీ మనకి 2 పార్ట్స్. పాన్స్, మెడుల్లా అబ్లాంగేటా, మెడుల్లా అబ్లాంగేటా, ఈ 2 పార్ట్స్ మీద ఉండే పర్టికులర్ సెంటర్స్ అనేవి రెస్పాన్సిబుల్ అవుతాయి. కెమికల్ రెగ్యులేషన్ అనేది మెయిన్ గా 2 పార్ట్స్, 2 మెయిన్ థింగ్స్, కార్బన్ డైఆక్సైడ్ అలానే H+ అయాన్స్. అర్థమైందా మీకు? రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్ లో ఒకటి న్యూరల్ రెగ్యులేషన్, ఇంకొకటి కెమికల్ రెగ్యులేషన్. న్యూరల్ రెగ్యులేషన్ చూడండి, పాన్స్, మెడుల్లా అబ్లాంగేటా. కెమికల్ రెగ్యులేషన్ కి వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్ అలానే ప్రోటాన్స్.
ఓకే, ఫస్ట్ న్యూరల్ రెగ్యులేషన్కి వచ్చేద్దామా? రైట్, న్యూరల్ రెగ్యులేషన్. న్యూరల్ రెగ్యులేషన్కి వచ్చేస్తే మనకి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ లో మనకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఇలా హైండ్ బ్రెయిన్ లోనే కదా మనకు ఉండేది పాన్స్, మెడుల్లా ఆబ్లాంగేటా అవన్నీ. సో ఇది పాన్స్ అనుకోండి. సో ఇక్కడ పాన్స్, అలానే ఇది మెడుల్లా ఆబ్లాంగేటా. సో పాన్స్ కి కిందే మనకి మెడుల్లా ఆబ్లాంగేటా ఉంటుంది. మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడుల్లా ఆబ్లాంగేటా కదా. సో మెడుల్లా ఆబ్లాంగేటాలో మనకి ఇంకొక సెంటర్ ఉంటుంది, పాన్స్ లో ఒక సెంటర్. సో మెడుల్లా ఆబ్లాంగేటాలో ఉండే సెంటర్ పేరేంటి? రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్. రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్. అలానే పాన్స్ లో ఉండే సెంటర్ పేరేంటి? రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ ఎక్కడ ఉంది? మెడుల్లాలో ఉంది, మెడుల్లా. అలానే పాన్స్ లో ఉండే సెంటర్ పేరేంటి? న్యూమోటాక్సిక్, పి ఫర్ పి, న్యూమోటాక్సిక్ సెంటర్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క సెంటర్ ఏం చేస్తుందో మనం డీటెయిల్డ్ గా చూడటమే ఈ న్యూరల్ రెగ్యులేషన్. సో ఫస్ట్ మెయిన్ గా రెస్పిరేటరీ ఇంటెన్సిటీని, ద ఇంటెన్సిటీ ఆఫ్ రెస్పిరేషన్ ని మెయింటైన్ చేసేది రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్. ఓకే, ఈ రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ ని కంట్రోల్ చేసేది న్యూమోటాక్సిక్ సెంటర్. ఓకే, సో యూజువల్ గా ఏం జరుగుతుందంటే రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ ఏం చేస్తుంది అంటే మనకి డయాఫ్రమ్ ని, సో మనకి రెస్పిరేటరీ రిథమ్ మెయింటైన్ చేయడానికి డయాఫ్రమ్, అలానే ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మసిల్స్, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మసిల్స్, ఈ రెండు మసిల్స్ హెల్ప్ తోటి మనకి రెస్పిరేటరీ కెపాసిటీని పెంచుతుంది. రైట్, సో డయాఫ్రమ్ ఇంకా ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మసిల్స్ వాడి రెస్పిరేటరీ అంటే ఇన్స్పిరేషన్ ని, ద డెప్త్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ని పెంచుతుంది. రైట్, సో యూజువల్ గా న్యూమోటాక్సిక్ సెంటర్ ఏం చేస్తుంది? ఇండైరెక్ట్ గా సో న్యూమోటాక్సిక్ ఏం చేస్తుంది? రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ని కంట్రోల్ చేస్తుంది. రేట్ ఆఫ్ రెస్పిరేషన్. సో రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ని కంట్రోల్ చేసేది ఎవరు? న్యూమోటాక్సిక్ సెంటర్. న్యూమోటాక్సిక్ సెంటర్ విల్ కంట్రోల్ రేట్ ఆఫ్ రెస్పిరేషన్. ఫర్ ఎగ్జాంపుల్, న్యూమోటాక్సిక్ సెంటర్ ని ఎక్కువ స్టిమ్యులేట్ చేసాం అనుకోండి, రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఏమవుతుంది? పెరుగుతుంది. రేట్ ఆఫ్ రెస్పిరేషన్ పెరిగితే డెప్త్ ఆఫ్ ఇన్స్పిరేషన్ తగ్గుతుందా లేదా? If rate of respiration increases, depth of inspiration decreases. Depth of inspiration decreases. Okay, so ఈ డెప్త్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ని తగ్గించడానికి రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేయడం వల్ల ఏమవుతుంది? డయాఫ్రమ్, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మసిల్స్ తక్కువ స్టిమ్యులేట్ అవుతాయి. తక్కువ స్టిమ్యులేట్ అయ్యి, ఇన్ కేస్ నేను బాగా ఫాస్ట్ గా పరిగెత్తాను అంటే నెంబర్ ఆఫ్ బ్రెత్స్ పెరిగితే నాకు డెప్త్ తగ్గిపోతుంది. డెప్త్ పెరిగితే కదా, ఎప్పుడు డెప్త్ పెరిగితేనే అంటే యూజువల్ గా దీన్ని ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తే రేట్ ఆఫ్ రెస్పిరేషన్ పెరిగిపోతుంది. రేట్ ఆఫ్ రెస్పిరేషన్ పెరిగిపోవడం వల్ల డెప్త్ అనేది తగ్గిపోతుంది. సో వెరీ సింపుల్, మీరు బాగా పరిగెత్తండి. బాగా పరిగెత్తినప్పుడు మీరు చూస్తే ఇలా గ్యాస్పింగ్ చేస్తారు కదా, అంటే ఇప్పుడు మనకి ఒక 1 minute లో 12 to 16 కాదు, 25 to 30 పెరిగిపోతుంది. ఈ 25 to 30 పెరిగినప్పుడు ఇన్స్పిరేషన్ టైము, ఎక్స్పిరేషన్ టైము తగ్గిపోతుంది కదా. అంటే ఇన్స్పిరేషన్ కి ఇలా ఉంటుంది. అప్పుడు ఆక్సిజన్ కి టైం ఎక్కడ ఉంటుంది? ఆల్వియోలైలోకి వెళ్ళి డిఫ్యూజ్ అయ్యేంత టైం ఉండదు. కాబట్టి ఎప్పుడైనా సరే మనము ఎక్కడైనా హై ఆల్టిట్యూడ్స్ ఈ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు న్యూమోటాక్సిక్ సెంటర్ స్టిమ్యులేట్ అయిపోతుంది. స్టిమ్యులేట్ అయ్యి ఈ రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ని పెంచడానికి డెప్త్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ని తగ్గించేస్తుంది. సో డెప్త్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎలా తగ్గిస్తుంది? రెస్పిరేటరీ రిథమ్ ని అడ్జస్ట్ చేయడం వల్ల. ఇప్పుడు మీకు అర్థమైందా క్లియర్ గా?
రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ ని కంట్రోల్ చేసేది ఎవరు? పాన్స్ లో ఉండే న్యూమోటాక్సిక్ సెంటర్. ఎప్పుడు రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ అనేది రెస్పిరేటరీలోని రిథమ్ మెయింటైన్ చేయడానికి. సో మనకు తెలుసు ఇన్స్పిరేషన్ అనేది యాక్టివ్ ప్రాసెస్, ఎక్స్పిరేషన్ అనేది ప్యాసివ్ ప్రాసెస్. యాక్టివ్ ప్రాసెస్ లో డయాఫ్రమ్ ఇంకా ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ని బాగా ఎలివేట్ చేస్తుంది. ఓకే, ఎలివేట్ చేయడం దీని పని. కానీ ఈ ఎలివేషన్ ని కంట్రోల్ చేసేది ఏంటి? న్యూమోటాక్సిక్ సెంటర్. న్యూమోటాక్సిక్ సెంటర్ ఏం చేస్తుంది? ఎక్కువ స్టిమ్యులేట్ చేసేసాం అనుకోండి న్యూమోటాక్సిక్ సెంటర్ ని, రేట్ ఆఫ్ రెస్పిరేషన్ పెరిగిపోతుంది. రేట్ ఆఫ్ రెస్పిరేషన్ పెరగడం వల్ల డెప్త్ అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ రెస్పిరేషన్ తగ్గితే డెప్త్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫైనల్ గా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే డెప్త్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ రెస్పిరేషన్. మీకు అర్థమైపోయింది కదా? నేను రేపు ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ తీసుకున్నప్పుడు మీకు ఇంకా ఈజీగా క్లారిటీగా అర్థమవుతుంది దీని గురించి. అలానే ఇప్పుడు నెక్స్ట్ కెమికల్ కంట్రోల్ చూద్దామా? కెమికల్ రెగ్యులేషన్. ఇది అర్థమైపోయింది కదా మీకు? సో న్యూమోటాక్సిక్ సెంటర్ ఏం చేస్తుంది, రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ ఏం చేస్తుంది అని చెప్పి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ కెమికల్. సో కెమికల్కి వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్ ఇంకా ఆక్సిజన్ మెయిన్గా ఈ కెమికల్స్ మనకి రెస్పిరేటరీ రిథమ్ని వాటిని ఆల్టర్ చేస్తాయి. యూజువల్గా ఈ కెమికల్ కంట్రోల్ ఉంది కదా, లేదా కెమికల్ రెగ్యులేషన్, కెమికల్ రెగ్యులేషన్కి వచ్చేసరికి మనకి మామూలుగా సెంట్రల్ రిసెప్టర్స్, పెరిఫెరల్ రిసెప్టర్స్ అని రెండు ఉంటాయి మా. మళ్ళీ ఇక్కడ కూడా సెంట్రల్ ఇంకా పెరిఫెరల్. సెంట్రల్ రిసెప్టర్స్ అలానే పెరిఫెరల్ రిసెప్టర్స్. సెంట్రల్ రిసెప్టర్స్ ఎక్కడ ఉంటాయి? నియర్ బై మెడుల్లా అబ్లాంగేటా. అబ్లాంగేటా దగ్గర ఉంటాయి ఈ రిసెప్టర్స్. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దగ్గర అని అర్థం. సో సెంట్రల్ కీమో రిసెప్టర్స్, వీటినే సెంట్రల్ కీమో రిసెప్టర్స్ అంటారు. కీమో రిసెప్టర్స్. సో పెరిఫెరల్ కీమో రిసెప్టర్స్ ఎక్కడ ఉంటాయి? కెరోటిడ్ ఆర్టరీ, అలానే అయోటిక్ ఆర్చ్. కెరోటిడ్ ఆర్టరీ అండ్ అయోటిక్ ఆర్చ్. ఓకే, సో కెరోటిడ్ ఆర్టరీ ఇంకా అయోటిక్ ఆర్చ్ దగ్గర ఉంటాయి. అలానే సెంట్రల్ కీమో రిసెప్టర్స్ ఎక్కడ ఉంటాయి? మెడుల్లా అబ్లాంగేటాలో ఉంటాయి. సో ఏ రిసెప్టర్ అయినా, అది సెంట్రల్ అయినా పెరిఫెరల్ అయినా ఏమైనా, దీస్ ఆర్ హైలీ సెన్సిటివ్ టు కార్బన్ డైఆక్సైడ్ అండ్ ప్రోటాన్స్. సో ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ ఇంకా ప్రోటాన్స్ అనేవి పెరుగుతుందో బాడీలో, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ప్రోటాన్స్ పెరిగాయంటే అర్థం ఏంటి? ఆక్సిజన్ తగ్గిందనే కదా. అంటే ఆక్సిజన్ డిసోసియేట్ అయిపోతుంది, ఆక్సిజన్ తగ్గిందని దాని అర్థం. ఎప్పుడైతే ఆక్సిజన్ తగ్గుతుందో ఇవేం చేస్తాయంటే ఈ రిసెప్టర్స్ ఇన్ఫర్మేషన్ ని రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ కి పంపిస్తాయి. సో పాన్స్ కి పంపిస్తాయి. సో పాన్స్ ఏం చేస్తుంది? రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ని పెంచుద్ది. రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ని పెంచడం వల్ల మనకి డెప్త్ అనేది తగ్గిపోతుంది. సో కానీ రెస్పిరేటరీ రిథమ్ ఏం చేస్తుంది? రిథమ్ ని అడ్జస్ట్ చేస్తుంది. సో ఇలా ఈ మెయిన్ గా కీమో రిసెప్టర్స్ బ్లడ్ లో ఉండే, గైస్ రిమెంబర్, బ్లడ్ లో ఉండే మనకి కార్బన్ డైఆక్సైడ్, ప్రోటాన్స్ అనేవి, ఇవి రెండు కూడా మెయిన్ గా సెంట్రల్ కీమో రిసెప్టర్స్ ని, పెరిఫెరల్ కీమో రిసెప్టర్స్ ని యాక్టివేట్ చేస్తాయి. సెంట్రల్ కీమో రిసెప్టర్స్ మెడుల్లాలో ఉంటాయి. పెరిఫెరల్ కీమో రిసెప్టర్స్ కెరోటిడ్ ఆర్టరీ అంటే ఇక్కడ ఉంటుంది మనకి, ఈ బ్రెయిన్ కి సప్లై చేసే ఆర్టరీస్ ఇవి కెరోటిడ్ ఆర్టరీ. మనం ఇక్కడ పట్టుకుంటే పల్స్ కూడా మనం ఫీల్ అవ్వచ్చు, కెరోటిడ్ ఆర్టరీ. అయోటిక్ ఆర్చ్ మీకు తెలుసు, హార్ట్ నుంచి వస్తుంది కదా అయోటిక్ ఆర్చ్. సో ఈ రెండు కూడా ఈ రిసెప్టర్స్ ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ రిసెప్టర్స్ స్టిమ్యులేట్ చేస్తాయో ఇవేం చేస్తాయి? ఇన్ఫర్మేషన్ ని న్యూమోటాక్సిక్ సెంటర్ ద్వారా మళ్ళీ రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ కి పంపించి ఇలా రిథమ్ ని, రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ని, డెప్త్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ని అడ్జస్ట్ చేస్తాయి. ఓకే, మీకు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ వీటి లెవెల్స్ అనేవి బ్లడ్ లో
పెరిగితే ఆక్సిజన్ తగ్గింది అని అర్థం. ఆక్సిజన్ తగ్గితే యూజువల్‌గా మనం పీపుల్ ఏం చేస్తారు, ఇప్పుడు మనం హైయర్ ఆల్టిట్యూడ్‌కెళ్ళాం. హైయర్ ఆల్టిట్యూడ్‌కెళ్తే మనకి రేట్ ఆఫ్ రెస్పిరేషన్ పెరుగుతుంది. అంటే ఆక్సిజన్ తగ్గిందని అర్థం అక్కడ. ఆక్సిజన్ తగ్గబట్టి బాడీ ఏంటి, ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడానికి ఇలా చేయమంటది. అంటే ఇండైరెక్ట్‌గా న్యూమోటాక్సిక్ సెంటర్‌ని అలానే రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్‌ని స్టిమ్యులేట్ చేసేసి రేట్ ఆఫ్ రెస్పిరేషన్‌ని పెంచేస్తది. అందుకే 3500 మీటర్స్ రొతాంగ్ పాస్‌వే ఉంది కదా, అక్కడికెళ్తే మనకి ఇవే జరుగుతాయి. కార్బన్ డయాక్సైడ్ అలానే ప్రోటాన్స్ పెరిగిపోతాయి. లేదా మనం ఒక స్టెర్నస్ ఎక్సర్సైజెస్, మీరు ఒక 45 మినిట్స్ పాటు థ్రెడ్‌మిల్ మీద లేదా 20 మినిట్స్ పాటు థ్రెడ్‌మిల్ మీద ఫాస్ట్‌గా రన్ చేశారు. ఫాస్ట్‌గా రన్ చేస్తే మీకు యాక్చువల్‌గా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బాడీలో తగ్గిపోతాయి స్టెర్నస్ ఎక్సర్సైజ్ వల్ల. తగ్గినప్పుడు మీరు కాసేపు అలా కూర్చొని ఇలా అంటుంటాం కదా, అలా అనడం దేనివల్ల అంటే బ్లడ్‌లో ఉండే కార్బన్ డయాక్సైడ్ ప్రోటాన్స్ అనేవి పెరిగిపోయి అవి ఈ కీమో రిసెప్టర్స్, ఈ కెరోటిడ్ ఆర్టరీ అయోర్టిక్ ఆర్చ్‌లో ఉండే కీమో రిసెప్టర్స్ అలానే సెంట్రల్ కీమో రిసెప్టర్స్‌ని యాక్టివేట్ చేయడం వల్ల ఈ కీమో రిసెప్టర్స్ ఏం చేస్తాయి, ఇన్ఫర్మేషన్‌ని న్యూమోటాక్సిక్ సెంటర్ ఏం చేస్తుంది, రేట్ ఆఫ్ రెస్పిరేషన్‌ని పెంచి డెప్త్ ఆఫ్ రెస్పిరేషన్‌ని తగ్గించేసి, సో ఈ రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ ఏం చేస్తుంది, డయాఫ్రమ్‌ని ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మసిల్‌ని కొంచెం ఫాస్ట్‌గా స్టిమ్యులేట్ చేసి ఇలా మనకి రేట్ ఆఫ్ రెస్పిరేషన్ పెరుగుతుంది. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఒకసారి థమ్స్ అప్ ఇచ్చేసేయండి. రైట్, మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందా? సో ఇప్పుడు మనం డెప్త్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ రెస్పిరేషన్. రేట్ ఆఫ్ రెస్పిరేషన్ పెరిగితే డెప్త్ తగ్గుద్ది. డెప్త్ తగ్గింది అంటే రేట్ ఆఫ్ రెస్పిరేషన్ పెరిగింది అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఒక ఫైనల్ పాయింట్ ఇప్పుడు డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ చూసేద్దామా. డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేషన్ అర్థమైందా? డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేషన్. సో డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేషన్ లో నేను ఎన్సీఆర్టీలో ఉండేవే చెప్తున్నాను, అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ నేనేం చెప్పట్లేదు ఇప్పుడు. వెరీ గుడ్ అంబిక, వెరీ గుడ్ తనుజ. రైట్, డిజార్డర్స్ లో 3 డిజార్డర్స్ ఉన్నాయి మనకి. డిజార్డర్ నెంబర్ 1 ఆస్తమా. ఆస్తమా అనేది ఏంటి, అలర్జీ. కీవర్డ్ చాలా ఇంపార్టెంట్. ఆస్తమా అంటే ఇదొక అలర్జీ. చాలా మందికి పాలన్ గ్రెయిన్స్ పడవు, డస్ట్ పడదు, ఇలా అంటారు కదా, డస్ట్ అలర్జీ అని. పాలన్ గ్రెయిన్స్ పడవు, కొంతమంది కొన్ని రకాల స్మెల్స్ పడవు. అలాంటప్పుడు ఏమవుద్దంటే బాడీ ఇమీడియట్గా రియాక్షన్ చూపించేస్తుంది. రియాక్షన్ ఎలా చూపిస్తుంది అంటే ఇంకా ఫర్దర్గా అలాంటి అలర్జన్స్ ఏవి లోపలికి వెళ్ళి అలర్జీ కాకుండా చేయడానికి బ్రాంకియోల్స్ని ఇన్ఫ్లమేషన్ చేసేస్తుంది, అంటే మూసేస్తుంది. ఇలా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకై అండ్ బ్రాంకియోల్స్. గైస్ రిమెంబర్, బ్రాంకై అంటే ప్రైమరీ బ్రాంకై, సెకండరీ బ్రాంకై, టెరిషరీ బ్రాంకై. బ్రాంకియోల్స్ అంటే ఇనిషియల్ బ్రాంకియోల్స్, టర్మినల్ బ్రాంకియోల్స్. మనకి సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్ ఎక్కడి వరకు ఉంటాయి, ప్రైమరీ బ్రాంకై, సెకండరీ బ్రాంకై, టెరిషరీ బ్రాంకై, ఇనిషియల్ బ్రాంకియోల్స్. టర్మినల్ బ్రాంకియోల్స్ కి ఉండదు సి షేప్డ్ కార్టిలేజినస్ రింగ్స్, అందుకే అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కూడా జరుగుతుంది. ఓకే, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకై ఇంకా బ్రాంకియోల్స్ ఒకసారి చూసుకోండి. అలానే దీనివల్ల ఏమవుతుంది, ఇన్స్పిరేషన్ కష్టం అవుతుంది. ఎక్స్పిరేషన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోల్ని ఇంకా టైట్ చేశారు, స్లోగా చేసి అన్నప్పుడు ఇలా ఊదినప్పుడు మీకు సౌండ్ వస్తుంది చూడండి. సో ఇప్పుడు మనకి ఎయిర్ అనేది బయటకు వచ్చేటప్పుడు వీళ్ళకి ఒక స్పెసిఫిక్ సౌండ్ అనేది ఒకటి వస్తుంది. అది ఎలా ఉంటుందంటే విజిలింగ్ సౌండ్ లా ఉంటుంది. ఓకే, సో దాన్నే మనం వీజింగ్ అంటాం. ఓకే, వీజింగ్ డ్యూరింగ్ ఎక్స్పిరేషన్. మీరు ఆస్తమా గురించి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. షార్ప్గా ఉందా, ఏం షార్ప్గా ఉంది? రైట్, సో మీరు చూస్తే ఆస్తమా అనేది అలర్జిక్ రియాక్షన్. దేనివల్ల అలర్జీ, చాక్ పీస్ పౌడర్ పడదు, డస్ట్ పడదు, కొంతమందికి పాలన్ గ్రెయిన్స్ పడవు. సో అందుకే చాలా కంట్రీస్లో చాలా మందికి పాలన్ అలర్జీస్ ఉంటాయి, పువ్వులు అంటే పడవు వాళ్ళకి. ఓకే, రైట్.
సో ఈజీగా తుమ్ములు వచ్చేస్తాయి ముందు. అండ్ ప్లస్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంక్యూల్స్, అలానే మ్యూకస్ కూడా ఉంటుంది దీని లోపల. మ్యూకస్ ప్రొడ్యూస్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, మూసుకోబోతుంది మొత్తం. బ్రాంక్యూల్స్ మూసుకోపోవడం వల్ల ఎక్స్పిరేషన్ అప్పుడు అంత సన్నని ద్వారంలో నుంచి గాలి బయటకు వచ్చేటప్పుడు ఆబ్వియస్లీ మనకు ఒక విజిలింగ్ సౌండ్ వస్తుంది. ఆ విజిలింగ్ సౌండ్ నే మనం ఏమంటాం, వీజింగ్ అంటాం. ఈ వీజింగ్ అనే వర్డ్ ఆస్తమా వాళ్ళకి మాత్రమే. అందుకే ఆస్తమా వచ్చిన వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు రాత్రిపూట పిల్లి కూతల్లాగా ఏమన్నా వస్తున్నాయా అని అడుగుతారు వాళ్ళని, లేదా విజిలింగ్ సౌండ్ లాగా వస్తున్నాయా. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఎక్కువగా వినిపిస్తాయి మనకి. అందుకే వాళ్ళు రెగ్యులర్ గా ఇన్హేలర్స్ అవన్నీ వాడతారు, ఆ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంక్యూల్స్ ని రిలీవ్ చేసుకోవడానికి. ఓకే, అర్థమైందా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ డిజార్డర్ ఏంటి, ఎంఫైసిమా. గాట్ ఇట్? సో ఈ ఎంఫైసిమాలో ఏం జరుగుతుంది, డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్వియోలై. ఈ ఎంఫైసిమాలో ఏం జరుగుతుంది, డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్వియోలై. ఈ ఆల్వియోలై డిస్ట్రక్ట్ అయిపోతే ఏమవుతుంది, ఫిజియోలాజికల్ డెడ్ స్పేస్ తగ్గిపోతుంది. డిక్రీజ్ ఆఫ్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్, రెస్పిరేటరీ మెంబ్రెయిన్ సర్ఫేస్ ఏరియా తగ్గిపోతుంది కదా, ఆల్వియోలయే కదా మెయిన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరిగేది. డిక్రీజ్ ఆఫ్ రెస్పిరేటరీ మెంబ్రెయిన్ తగ్గిపోతుంది. రెస్పిరేటరీ మెంబ్రెయిన్ తగ్గిపోతే డిక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఓకే, సో డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్వియోలై తగ్గిపోవడం వల్ల రెస్పిరేటరీ మెంబ్రెయిన్ తగ్గిపోతుంది. రెస్పిరేటరీ మెంబ్రెయిన్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, సర్ఫేస్ ఏరియా ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ తగ్గిపోతాయి. ఫైనల్ గా ఇది జనరల్ గా దేని వల్ల వస్తుంది ఎంఫైసిమా అనేది, సిగరెట్ స్మోకింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సిగరెట్ స్మోకింగ్ వల్ల వస్తుంది. సిగరెట్ స్మోకింగ్, గాట్ ఇట్? cigarette smoking. So remember, cigarette smoking is always injurious to health. ఎన్నిసార్లు మనకి హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్ లో కూడా వస్తుంది. 400 years ముందే టొబాకో గురించి హ్యూమన్ కల్చర్ కి తెలుసు, హ్యూమన్ సివిలైజేషన్ గురించి తెలుసు, 400 years ముందే తెలుసు. సో ఎప్పుడు కూడా అందుకే మనకి మూవీ థియేటర్స్ లో ఎందుకు వేస్తారు తెలుసా, అప్పుడు చాలా మంది పబ్లిక్ వింటారు కాబట్టి అని చెప్పి. ఏదో ఫ్యాషన్ కోసమో స్టైల్ కోసమో కాదు, లోపల ఎంత కార్బన్ డిపాజిట్ అయిపోతుందో తెలుసా. కొంతమంది నార్మల్ గా ఉన్నారు కదా మేడం అని మీరు అనొచ్చు, కానీ వాళ్ళ బాడీలో ఎంత ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి తెలుసా. సో ఏదో సినిమాల్లో చూసాం ఇంకొకటి చూసాం ఎప్పుడు అనుకోకండి. సిగరెట్ అనేది 200 types ఆఫ్ క్యాన్సర్స్ ని కాజ్ చేయగలదు. ఎందుకంటే more than 500 కార్సినోజెన్స్ ఉంటాయి, రైట్? సో ఓకే, కానీ వినరు, రైట్? మంచి చెప్తే ఎప్పుడు వినరు. బట్ అలా అని కాదు, నా స్టూడెంట్స్ వింటారు. ఐ ట్రస్ట్ దెమ్, నిజంగా వింటారు పాపం. అంటే వాళ్ళ కోసం కాకపోయినా సంగీత మేడం చెప్పింది కదా అని చేస్తారు, రైట్? నెక్స్ట్, సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్ చూద్దామా. ఓకే, ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్, ఆక్యుపేషనల్ లంగ్ డిజార్డర్స్. ఆక్యుపేషనల్ లంగ్ డిజార్డర్స్కి వచ్చేసరికి మనకి చాలా రకాలు ఉంటాయి. యూజువల్గా గ్రైండింగ్ ఇండస్ట్రీస్, స్టోన్ గ్రైండింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, స్టోన్ గ్రైండింగ్ ఇండస్ట్రీ. అలానే ఇవే కాకుండా పాటరీ, గ్లాస్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్. ఓకే, సో ఈ ఇండస్ట్రీస్ అన్నిట్లో, సో స్టోన్ గ్రైండింగ్ ఇండస్ట్రీ, పాటరీ, గ్లాస్ ఇండస్ట్రీ, వీటి వల్ల
సిలికోసిస్ వస్తుంది. సిలికోసిస్ ఆ డస్ట్ అంతా లోపలికి వెళ్ళిపోయి మనకి పేర్కొనిపోతుంది. పేర్కొనిపోయి సేమ్ అలానే రెస్పిరేటరీ మెంబ్రెయిన్ తగ్గిపోయి ఇక్కడ ఏమవుతుందంటే రెస్పిరేటరీ మెంబ్రెయిన్ పోతుంది. ఆ ప్లేస్ లో మనకి ఫైబ్రస్ టిష్యూ వస్తుంది. అంటే ఫైబ్రోసిస్ డెవలప్ అవుతుంది. ఓకే, ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్కువగా ఆస్బెస్టోసిస్, వీళ్ళు ఎక్కువ ఆస్బెస్టాస్ ని పీలుస్తారు. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ లో ఎక్కువ వాడతారు దాన్ని. వీళ్ళకి ఆస్బెస్టోసిస్ వస్తుంది. సో ఫైనల్ గా వీటన్నిటికీ కామన్ గా ఒక పేరు ఉంది. థ్యాంక్ యూ తనుజ, ఈరోజు ఏంటి ఏం చెప్పలేదే అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే, న్యూమోకోనియోసిస్. న్యూమోకోనియోసిస్. న్యూమోకోనియోసిస్ అంటే రెస్పిరేటరీ సిస్టంలో డస్ట్ వెళ్ళిపోవడం. ఓకే, దాన్నే న్యూమోకోనియోసిస్ అంటాం. స్టోన్ గ్రైండింగ్ ఇండస్ట్రీ, పాటరీ, గ్లాస్ ఇండస్ట్రీ వాళ్ళకి సిలికోసిస్ వస్తుంది. బ్యాంగిల్స్ తయారు చేస్తారు కదా, గాజు బ్యాంగిల్స్, వాళ్ళల్లో కూడా చాలా సివియర్, ఎంత డస్ట్ లోపలికి వెళ్ళిపోతుందో. సో ఇప్పుడు ఏంటి, డిఫెన్స్ మెకానిజం కూడా ఒక పాయింట్ తర్వాత పనికి రాదు. సో డిఫెన్స్ మెకానిజం unable to fight leads to fibrosis. leads to నీలం ఏది కావాలి, నీలం కాదు, హేమావతి ఏం కావాలమ్మా మళ్ళీ. సో లీడ్స్ టు ఫైబ్రోసిస్. ఫైబ్రోసిస్ ఆఫ్ లంగ్స్ అంటే ఫైబ్రస్ టిష్యూ డిపాజిషన్ జరుగుతుంది. డిపాజిషన్ ఆఫ్ ఫైబ్రస్ టిష్యూ. ఫైబ్రస్ టిష్యూ. గాట్ ఇట్? అర్థమైందా మీకు? రైట్. సో ఎస్, బ్లాక్ లంగ్ డిసీజ్ అని కూడా అంటాం మనం దీన్ని. ఆంథ్రకోసిస్, బ్లాక్ లంగ్ డిసీజ్. వెరీ గుడ్ సోనీ. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో పాటరీ, గ్లాస్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, స్టోన్ గ్రైండింగ్ ఇండస్ట్రీ వీళ్ళకి సిలికోసిస్ లేదా ఆస్బెస్టోసిస్ వస్తాయి. సో ఇవి రావడం వల్ల ఏమవుతుందంటే లోపల చాలా డస్ట్ అనేది ఫామ్ అయిపోయి రెస్పిరేటరీ మెంబ్రెయిన్ డిస్ట్రక్ట్ అయిపోయి ఆ ప్లేస్లో మనకి స్కార్ టిష్యూ ఫామ్ అవుతుంది. ఆ స్కార్ నథింగ్ బట్ ఫైబ్రస్ టిష్యూ. సో ఫైబ్రస్ టిష్యూ వాళ్ళకి లంగ్ డ్యామేజ్ చాలా సివియర్గా ఉంటుంది. ఫైనల్గా వీళ్ళకి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది తెలుసా, అంత సివియర్కి వెళ్ళిపోతుంది. రైట్, గాట్ ఇట్? ఓకే. సో ఇప్పుడు మీకు ఈరోజు మన టాపిక్లో ఏమేమి తెలుసుకున్నాం మనం. సో ఈరోజు మనం 3 కంటెంట్స్ చూసాం. కంటెంట్ నెంబర్ 1, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్లో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఎలాగా, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎలాగా. సో ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ యొక్క ఇంపార్టెన్స్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద గ్రాఫ్ ఏంటి, రైట్ సైడ్ ఆఫ్ ద గ్రాఫ్ ఏంటి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అలానే ఆక్సిజన్ సాచురేషన్ కి ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఏంటి, అన్ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆక్సిజన్ డిసోసియేషన్ కి ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఏంటి, అన్ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఏంటి. అలానే కార్బన్ డైఆక్సైడ్ సాచురేషన్ కి ఫేవరబుల్, అన్ఫేవరబుల్, కార్బన్ డైఆక్సైడ్ డిసోసియేషన్ కి ఫేవరబుల్, అన్ఫేవరబుల్. సో ఇవన్నీ డీటెయిల్డ్గా చూసాం ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్లో. అలానే రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్లో మనకి న్యూరల్ రెగ్యులేషన్, కెమికల్ రెగ్యులేషన్. మళ్ళీ న్యూరల్ రెగ్యులేషన్లో న్యూమోటాక్సిక్ సెంటర్ ఏం చేస్తుంది, రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ ఏం చేస్తుంది. కెమికల్ రెగ్యులేషన్లో పెరిఫెరల్ కీమోరిసెప్టర్స్, సెంట్రల్ కీమోరిసెప్టర్స్ కి అలానే న్యూరల్ రెగ్యులేషన్ కి సంబంధం ఏంటి, ఇలా మనం డీటెయిల్డ్గా చూసాం. రైట్. నెక్స్ట్ ఫైనల్గా డిజార్డర్స్లో 3 డిజార్డర్స్ చూసాం. ఒకటి ఆస్తమా అంటే అలర్జీ, అలానే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకై ఇంకా బ్రాంక్యూల్స్, మ్యూకస్ ఫార్మేషన్, వీజింగ్. నెక్స్ట్ ఎంఫైసిమా, డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్వియోలై, రెస్పిరేటరీ మెంబ్రెయిన్ తగ్గిపోతుంది, దీనివల్ల ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ తగ్గిపోతాయి. ఓకే, అది స్మోకింగ్ ఉండే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఎంఫైసిమా. నెక్స్ట్ ఫైనల్గా మనకి స్మోకింగ్ అనేది ఇంకా 2 చాప్టర్స్లో వస్తుంది మనకి. ఒకటి డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్లో వస్తుంది, అదే హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్లో వస్తుంది, అలానే ఎంఫైసిమాలో కూడా వస్తుంది. సో రెస్పిరేషన్లో, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లో. ఫైనల్గా ఆక్యుపేషనల్ లంగ్ డిజార్డర్, సిలికోసిస్, ఆస్బెస్టోసిస్. ఇవి డిపాజిషన్ ఎక్కువగా జరగడం వల్ల బాడీలో, సో దానివల్ల ఫైబ్రోసిస్,
ఫైబ్రస్ టిష్యూ ఫార్మ్ అయిపోయి వీళ్ళకి రెస్పిరేటరీ మెంబ్రేనే పోతూ ఉంటుంది. ఫైనల్‌గా లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జేయాలి వీళ్ళకి. ఎక్కువగా ఇలాంటి స్టోరీస్ మనం సినిమాల్లో గూడా చూస్తుంటాం. వాళ్ళు పాపం చాలా కష్టపడి అలాంటి ఇండస్ట్రీస్‌లో తెలియక పనిజేస్తారు. సో, ఇలాంటివి ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలంటే మాస్కేసుకోవాలి రెగ్యులర్‌గా. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళు. మాస్కేసుకోవడము, అలానే అలాంటి దగ్గర కొంచెం ఆహ్, అలాంటి ఎన్విరాన్మెంట్‌లో ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వకపోవడం ఇలాంటివి చేయాలి. ఓకే. రైట్? సో, ఇప్పుడైతే మీకొక వెరీ షార్ట్ బ్రేక్ ఇస్తాను. దాని తర్వాత కొన్ని క్వెషన్స్ చేద్దాం. ఓకే. ఏమంటారు? ఓకే. ఓకే. రైట్. రైట్. హావ్ ఎ స్మాల్ పటాకా బ్రేక్. ఒక బ్రేక్ తర్వాత ఒక 20 క్వెషన్స్ ఉన్నాయి. ఆ క్వెషన్స్ మనం చూసేద్దాం. రైల్వే ట్రాక్ అనుకున్నావా? వెరీ గుడ్. రైట్. హావ్ ఎ స్మాల్ మనం ఎప్పుడు బ్రేక్‌ని ఇలానే క్రియేటివ్‌గా రాస్తాం గదా! సో, ఎప్పుడు మన క్రియేటివిటీ మిస్ అవ్వకూడదు. స్మాల్ పటాకా బ్రేక్. ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే. ఓకే గైస్.
ఓకే. రైట్. మన పటాకా బ్రేక్ అయిపోయింది. సో, ఇప్పుడైతే మనం క్వెషన్స్‌కొచ్చేద్దామా? ఫాస్ట్‌గా. రైట్. రైట్. సో, హియర్ ఈస్ యువర్ ఫస్ట్ క్వెషన్. సో, గైస్ అందరూ వచ్చేసారా? ఇప్పుడు క్వెషన్ స్టార్ట్ చేసేద్దాం మరి. సేమ్ మనం పెన్ మార్చేసి ఇప్పుడు హ్యాండ్ పెన్‌లోకొచ్చేద్దాం. సో, ఈచ్ హెచ్‌బి పటాకా అంటే పటాస్ అన్నమాట. హిందీలో చెప్తారన్నమాట. పటాకా అని. అది ఎక్కడో చెప్తారు మా పటాకా అని. ఏదో లాంగ్వేజ్‌లో ఉంది. ఓకే. రైట్. సో, ఇప్పుడు ఈ క్వెషన్ చూసేయండి. ఒక్కొక్క హిమోగ్లోబిన్ ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్‌ని ఒక్కొక్క హిమోగ్లోబిన్ అంటే ఒక్కొక్క హిమోగ్లోబిన్ మాలిక్యూల్ ఎన్ని ఆక్సిజన్ మాలిక్యూల్స్‌ని క్యారీ చేయగలదు? 2 కాదు, 8 కాదు, 6 కాదు, 4. రైట్? గాట్ ఇట్? నెక్స్ట్‌కొచ్చేద్దాం. ఓకే. నెక్స్ట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ? వీటన్నిటిలో ట్రూ స్టేట్మెంట్ ఏందో చెప్పాలి. గిల్స్ ఆర్ యూజ్డ్ బై మోస్ట్ ఆఫ్ ద అక్వాటిక్ యానిమల్స్. కరెక్టే. లంగ్స్ ఆర్ యూజ్డ్ బై మోస్ట్ ఆఫ్ ద టెరెస్ట్రియల్ యానిమల్స్. థ్యాంక్ యూ తనుజ. ఇన్ బిట్వీన్ ద క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్. సో లంగ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టెరెస్ట్రియల్ యానిమల్స్. మామల్స్ హ్యావ్ వెల్ డెవలప్డ్ రెస్పిరేటరీ సిస్టమ్. 3 కరెక్టేగా. ఒక సెకండ్. రైట్. సో ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే. సో ఆల్ ఆఫ్ ద అబౌవ్. రైట్. నెక్స్ట్. సో ఇది చూడండి. ద రెడ్ కలర్డ్ ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్ ప్రెసెంట్ ఇన్ ఎరిథ్రోసైట్స్ ఈస్. ఏంటి మేడం ఇలాంటి క్వశ్చన్లు అడగండి మేడం అంటారా? రైట్. కొన్నిసార్లు తప్పవు. ఈరోజు దీపావళి కదా, అందుకని పండగ కదా, కొంచెం ఈజీగా అడుగుదామని అడిగాను. ఓ మయోగ్లోబిన్ కాదు, గ్లోబిన్ కాదు, ఆల్బుమిన్ కాదు, హిమోగ్లోబిన్. రైట్. నెక్స్ట్. సో ద బైండింగ్ ఆఫ్ హిమోగ్లోబిన్ ద క్లాస్ చెప్పేటప్పుడు నేను మీతో చెప్పాను కదా, ఇది క్లాస్ చెప్పేటప్పుడు మనం డిస్కస్ చేసాం కదా. ద బైండింగ్ ఆఫ్ హిమోగ్లోబిన్ విత్ కార్బన్ డైఆక్సైడ్ విల్ ఫార్మ్ మెత్ హిమోగ్లోబిన్ కాదు. ఆక్సీ హిమోగ్లోబిన్ అంటే కార్బన్ మోనాక్సైడ్. కార్బమినో హిమోగ్లోబిన్. కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ హిమోగ్లోబిన్ అంటే కార్బాక్సీ హిమోగ్లోబిన్. ఆక్సిజన్ ప్లస్ హిమోగ్లోబిన్ అంటే ఆక్సీ హిమోగ్లోబిన్. ఆక్సిజన్ ప్లస్ హిమోగ్లోబిన్ ఈజ్ ఆక్సీ హిమోగ్లోబిన్. కార్బమినో హిమోగ్లోబిన్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ హిమోగ్లోబిన్. రైట్. నెక్స్ట్. ఈ క్వశ్చన్ చూసేయండి. కార్బోనిక్ యాన్హైడ్రేస్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ల్యూకోసైట్సా? కాదు. థ్రాంబోసైట్స్ కాదు. ప్లేట్లెట్స్ కావు. ఎరిథ్రోసైట్స్. రైట్. నెక్స్ట్. ఫార్మేషన్ ఆఫ్ కార్బోనిక్ యాసిడ్ from carbon dioxide and water is catalyzed by the enzyme, the most fastest acting in the biosphere, in the presence of carbonic anhydrase, 2 lakhs molecules per second, which is nearly 10 million times more than that of without enzyme. So carbonic anhydrase. చూడండి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు. కార్బోనిక్ యాన్హైడ్రేస్. నెక్స్ట్. The solubility of carbon dioxide is about dash times higher than that of oxygen across the respiratory membrane. Obviously, మనకి ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది 20 to 25 times. Binding of oxygen with hemoglobin is primarily related to NCERT line. NCERT ఎగ్జాక్ట్ లైన్ ఇచ్చాను నేను మీకు.
పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కాదు. అందుకే ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ కాదు, టెంపరేచర్ కాదు, ప్రైమరీలీ రిలేటెడ్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్. ఇది ఎన్సీఆర్టీ ఫ్రేజ్, ఇది ఈ లైన్. నెక్స్ట్, సో ఈ స్టేట్మెంట్స్ చూడండి. మార్క్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. సో about 97% of oxygen is transported by RBC. 97% of oxygen RBC ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుందా? రైట్, ఎస్ అవుతుంది. ఇది కరెక్ట్ ఆన్సరే. కానీ మనం ఇప్పుడు ఇది కరెక్ట్ ఆన్సరే అంటే కరెక్ట్ స్టేట్మెంటే, కానీ వాళ్ళు అడిగింది ఏంటి? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. 20-25% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్టెడ్ టు ఆర్బీసీ, ఇది కూడా కరెక్టే. ఎవ్రీ 100 ml ఆఫ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ delivers 4 ml of carbon dioxide to alveoli. ఇది కూడా కాదు. Every 100 ml of oxygen deliver 20 ml of oxygen to the body tissues. Transports 20 ml of oxygen అంటే కరెక్ట్. delivers 5 ml మాత్రమే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? బాయ్ అమ్ము, బాయ్ బాయ్. రైట్, సో 20 ml కాదు, 5 ml డెలివర్ చేస్తుంది, 20 ml ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇందాక ఎవరో అడిగారు కదా నన్ను, పీవైక్యూలో ఇలాంటి కాన్సెప్ట్, మీరు క్లాస్ వింటే ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఐ థింక్ రెడ్ కలర్లోకి మారుద్దాం, అప్పుడు కొంచెం బ్రైట్గా ఉంటుంది. నెక్స్ట్, approximately 70% of carbon dioxide absorbed by the blood will be. 70% of the carbon dioxide ఏ ఫామ్ లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది? ఇది కూడా చాలా ఈజీ. కాదు, కార్బమినో హిమోగ్లోబిన్ కాదు, బైండింగ్ ఆర్బీసీ కాదు, డిజాల్వ్డ్ స్టేట్ కాదు, బైకార్బోనేట్ అయాన్స్. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ తనుజ. ఆఫ్టర్నూన్ వచ్చేసిందా? ఈరోజు ఏంటి స్పెషల్స్ అందరి ఇళ్లలో? ఈరోజు స్వీట్స్, చాలా స్పెషల్స్ ఉంటాయి కదా. రైట్, సో ఇక్కడ కొన్ని లిస్ట్ ఇచ్చారు మనకి, నేను చదువుతాను ఆ లిస్ట్ మీకు. చూడండి, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ ఫేవరబుల్ ఫర్ షిఫ్టింగ్ ద ఆక్సిహిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ టు ద లెఫ్ట్ సైడ్. అంటే ఇది, అంటే ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ టు ద లెఫ్ట్ సైడ్. అంటే ఇటు ఉంటే డిసోసియేషన్ అని అర్థం. డిసోసియేషన్ కి ఫేవరబుల్ రైట్ సైడ్, డిసోసియేషన్ కి అన్ఫేవరబుల్ లెఫ్ట్ సైడ్. దాన్ని కౌంట్ చేసి పెట్టాలి. ఓ గులాబ్ జామా, వెరీ గుడ్. డిజిటల్ గా కూడా చూసే ఛాన్స్ లేదు ఇప్పుడు, చాట్ బాక్స్ కదా అది. సో డిసోసియేషన్ అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్ గా ఆక్సిజన్ సాచురేషన్ కి ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ని కనుక్కోవాలి. థ్యాంక్ యూ. డెఫినెట్ గా ఓ రోజు మిమ్మల్ని అందరినీ కలుస్తాను. రైట్, అంటే సో చూడండి, ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడండి. ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఫేవరబుల్ ఫర్ ద షిఫ్టింగ్ ఆఫ్ ఆక్సిహిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ టు ద లెఫ్ట్ సైడ్. అంటే అర్థం ఏంటి? పైకి వెళ్తుంది, అంటే ఆక్సిజన్ సాచురేషన్ కి ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ అడుగుతుంది. సో high PO2, low PCO2, low protons, low temperature. So 1, 2, 3, 4. మేమా హైదరాబాద్లోనే ఉంటాం. ఓకే, నియర్ బై కూకట్పల్లి. రైట్, ఇప్పుడు ఇక్కడ 4 ఆన్సర్. నెక్స్ట్, ఆక్సిజన్ బైండింగ్ టు హిమోగ్లోబిన్. ఈస్ directly proportional to the concentration of carbon dioxide. Sure, after NEET exam we'll meet. Inversely proportional to the concentration of oxygen. Directly proportional to the carbon monoxide. అసలు ఈ స్టేట్మెంట్ తీసేయండి, సంబంధమే లేదు. ఇండిపెండెంట్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్. నో, ఈ రెండు తీసేయచ్చు అసలు మనం. సో
ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తగ్గితే బైండింగ్ పెరుగుతుంది. ஆமா, நான் கூட హైదరాబాద్లో தான் இருக்கிறேன். நீ எங்க இருக்கிற? ఇది కూడా కాదు. ఓకే, అర్థమైందా ఈ క్వశ్చన్? ఆక్సిజన్ బైండింగ్ కెపాసిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కార్బన్ డైఆక్సైడ్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆక్సిజన్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆక్సిజన్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కార్బన్ డైఆక్సైడ్. Why not? Why not? I will remember. I remember names. I remember Tanuja. I remember Deekshi. I remember Sony. These three people, every day I'll meet you. Right. Frogs respire through. Frogs respire through. Very good, Ambika. You are still there. How are you doing? Okay. Skin, lungs, buccal cavity, all of this. Right? Good. Every 2000 ml, I think ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందేమా. ఒక 2000 ml ఆఫ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎంత కార్బన్ డైఆక్సైడ్ ని ఆల్వియోలైకి డెలివర్ చేస్తుంది అంటే ఇప్పుడు మనం ఒక క్యాలిక్యులేషన్ వేద్దాం. ఏంటి మ్యామ్ దీపావళి రోజు కూడా మ్యాథ్సా? ఓకే, సో ఏంటంటే ఇప్పుడు మనకి 2000 ml ఆఫ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ డెలివర్స్ కదా, అంటే 100 ml ఆఫ్ ఎంత డెలివర్ చేస్తుంది? 4 ml. ప్రతి 100 ml 4 ml ని డెలివర్ చేస్తుంది. అలానే 1000 ml ఎంత డెలివర్ చేస్తుంది? 40 ml ని. ఓకే, అంటే టోటల్గా మనకి 2000 ml అంటే 80 ml డెలివర్ అవుతుంది. 2000 ml ఎంత? ఓకే, క్యాలిక్యులేట్ చేస్తే ఇంత వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ మ్యాథ్స్ మనల్ని వదలదబ్బా, ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది కదా బయో వాళ్ళకి. చూడు, పండగ రోజు కూడా మ్యాథ్స్ వదలట్లేదు. హౌ ప్యాథటిక్. వాట్ ఈస్ ట్రూ అబౌట్ ఆర్బీసీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? ఇట్ క్యారీస్ 25% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. కరెక్టే. ఇట్ ట్రాన్స్పోర్ట్ 99.9% ఆఫ్ ఆక్సిజన్. నో, 97%. ఇది తప్పు. దే ట్రాన్స్పోర్ట్ 80% ఆఫ్ ఆక్సిజన్, ఓన్లీ రెస్ట్ ఆఫ్ 20%. ఇది కూడా కాదు. ఇట్ డు నాట్ క్యారీ ఆక్సిజన్ అట్ ఆల్. ఇది కూడా కాదు. ఇట్ క్యారీస్ 20 to 25% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆక్సిజన్ బైండింగ్ టు హిమోగ్లోబిన్ ఇన్ బ్లడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కార్బన్ డైఆక్సైడ్, ఇన్వర్స్. ఇందాకే చూసాం కదా ఇది. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాదు. ఇది సేమ్ క్వశ్చనే మళ్ళీ వచ్చింది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కార్బన్ డైఆక్సైడ్. ఓకే, ప్రతి 100 ml ఆఫ్ బ్లడ్ ఎంత కార్బన్ డైఆక్సైడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది? డెలివర్ చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ కాదు, డెలివర్ చేస్తుంది. 4, 5 కాదు, 15 కాదు, 20 కాదు, 4. సో an increase in pH 7.2 నుంచి 7.4కి వెళ్ళింది pH హిమోగ్లోబిన్. దీనికి రీజన్ ఏంటి? హిమోగ్లోబిన్ టు రిలీజ్ ఆల్ బౌండెడ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్. రిలీజ్ చేస్తే అసిడిక్ అవుద్ది కానీ ఆల్కలైన్ అవుతుందా? సో కాదు. an increase in affinity of hemoglobin to bind the oxygen molecule, hemoglobin to denature కాదు. an increasing binding of proton కాదు. సో అఫినిటీ పెరిగింది అని అర్థం. 7.4 is నార్మల్ pH, అంటే ఎక్కువ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ని బైండ్ చేసుకున్నది అని అర్థం. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ విచ్ కెన్ కాజ్ ద రైట్ షిఫ్ట్ ఆఫ్ ఆక్సిహిమోగ్లోబిన్ కర్వ్ ఇంక్లూడ్ ఆల్ ఎక్సెప్ట్. రైట్ షిఫ్ట్ అంటే చెప్పాను కదా, ఇది లెఫ్ట్, ఇది రైట్. సో లెఫ్ట్కి వెళ్తే ఆక్సిజన్ సాచురేషన్, రైట్కి వెళ్తే ఆక్సిజన్ డిసోసియేషన్. ఇంక్రీజ్డ్ PCO2, డిక్రీజ్డ్ PO2, ఇంక్రీజ్డ్ pH. సో ఇంక్రీజ్డ్ pH ఇది రైట్ ఆన్సర్. పక్కకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా కరెక్టే. ఇంక్రీజ్డ్ pH తప్ప.
ఇంక్రీస్డ్ pH అంటే మనకి లెఫ్ట్లోకి వెళ్ళాలి కర్వ్, రైట్లోకి కాదు. పాలసీయా? ఎందుకు పాలసీ? సో ఇన్ కేస్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ ఈ క్వశ్చన్స్ చూడండి బాగుంటాయి. సో కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోతే బ్లడ్ లో ఆక్సిజన్ సాచురేషన్ కర్వ్ విల్ షిఫ్ట్ టువర్డ్స్. కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ లో తగ్గిపోతే సో కర్వ్ ఎలా వెళ్తుంది? కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోతే ఆబ్వియస్లీ ఆక్సిజన్ పెరిగినట్టు కర్వ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది, రైట్ కాదు, నో చేంజ్ కాదు. లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఫస్ట్ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది కర్వ్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో కనుక్కోవాలి ఇక్కడ. రైట్, ఇంకా లాస్ట్ 9 క్వశ్చన్స్ ఉన్నాయి, అయిపించేద్దాం. మళ్ళీ మీరు కూడా టపాసులు పేల్చాలిగా, లేకపోతే సంగీత మ్యామ్ చూడండి పండగ రోజు కూడా క్లాసెస్ అని తల తింటుంది అనుకుంటారు. రైట్, every 100 ml of deoxygenated blood delivers only 4 ml of carbon dioxide. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. కార్బానిక్ anhydrase is present high concentration of RBC. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. హై PCO2 లో PO2 in tissues helps in binding of carbon dioxide. ఇది కూడా కరెక్టే. కార్బన్ డైఆక్సైడ్ ఈస్ క్యారీడ్ ఇన్ హిమోగ్లోబిన్ యాజ్ కార్బాక్సీ హిమోగ్లోబిన్. ఇది తప్పు, కార్బమినో హిమోగ్లోబిన్, కార్బాక్సీ హిమోగ్లోబిన్ కాదు. సో నిజం చెప్పండి, తిట్టుకుంటున్నారా లేదా? ఈ రోజు కూడా దీపావళి రోజు కూడా వదలట్లేదు మేడం అని. రైట్, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ ఇన్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అండ్ ఆల్వియోలై. నో కాదు. ఆల్వియోలై ఆక్సిజనేటెడ్ బ్లడ్ కాదు, ఆల్వియోలై డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కాదు, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ టిష్యూ. 40-40 ఉంటుంది రెండిట్లో. A curve obtained when percentage saturation of hemoglobin with oxygen is plotted. The oxygen is called. A curve ఏంటి? మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, దాన్నే మనం అసోసియేషన్ కర్వ్ కాదు, డిసోసియేషన్ కర్వ్ అంటాం. ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్, సిగ్మాయిడ్ కర్వ్, బోత్ 2 and 3. ఓకే, సో బోత్ 2 and 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్, అదే సిగ్మాయిడ్ కర్వ్. In human body, carbon dioxide is primarily called carried in blood as. ఏ ఫామ్ లో క్యారీ అవుతుంది? సో ఇన్ హ్యూమన్ బాడీ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ప్రైమర్లీ క్యారీడ్ ఇన్ బ్లడ్ as. రిమెంబర్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ప్లాస్మా కాదు, ప్లాస్మాలో చాలా తక్కువ పర్సెంటేజ్, 7% కదా. కార్బమినో హిమోగ్లోబిన్ కాదు, 20-25%. పొటాషియం కార్బోనేట్ కాదు, సోడియం బైకార్బోనేట్. ఇంత క్లాస్ వింటే మీకు ఇది అర్థమైపోతుంది. ఇది ఎయిమ్స్ క్వశ్చన్. అది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డస్ నాట్ షిఫ్ట్ ద ఆక్సిహిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ టు ద రైట్. రైట్ సైడ్ కి షిఫ్ట్ చేయకుండా ఉండే ఫ్యాక్టర్ ఏంటి? ఇంక్రీజ్ ఇన్ pH, ఇంక్రీస్డ్ కార్బన్ డైఆక్సైడ్ ఇది షిఫ్ట్ చేసేస్తుంది రైట్ కి. ఇంక్రీజ్ టెంపరేచర్ ఇది షిఫ్ట్ చేస్తుంది. ఇంక్రీజ్ 2,3-DPGA ఇది షిఫ్ట్ చేసేస్తుంది. ఇంక్రీస్డ్ pH, సో డస్ నాట్ షిఫ్ట్. ఇంక్రీస్డ్ pH కాదు, ఇంక్రీస్డ్ pH షిఫ్ట్ చేయదు, డిక్రీస్డ్ pH అయితే షిఫ్ట్ చేస్తుంది. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇంక్రీస్డ్ 2,3-DPG. ఇంక్రీస్డ్ 2,3-DPG అంటే 2,3-డైఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అంటే క్రబ్ సైకిల్ జరుగుతుంది అని అర్థం. క్రబ్ సైకిల్ జరుగుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుందనే కదా అర్థం. కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే కర్వ్ రైట్కి షిఫ్ట్ అయిపోద్ది కదా, అదే ఇండైరెక్ట్గా. రైట్, లాస్ట్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకంతే. మీరు ఎవరైనా వెళ్ళిపోదాం అనుకుంటే కాస్త వెయిట్ చేయండి, లాస్ట్ 4 క్వశ్చన్సే ఉన్నాయి. సో ఈ డయాగ్రామ్లో ఇది నార్మల్ ఫిజియోలాజికల్ కండిషన్స్లో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఎట్ టిష్యూస్ లెవెల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై. టిష్యూస్ లెవెల్లో ఎక్కడ రిప్రజెంట్ చేస్తుంది? ఇందాక చెప్పాను కదా ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ ఎంత స్ట్రాంగ్గా చూడాలో. ఏ అనేది 20, ఏ 20, బి వచ్చి
40, ఇది 60, 80. సో ఎక్కడ మనకి పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ టిష్యూ లెవెల్లో రిప్రజెంట్ చేస్తుంది అంటే 40 ఎక్కడ రిప్రజెంట్ చేస్తుంది అని అర్థం. ఇందాక మనకు కాన్సెప్ట్ అర్థమైతే ఇది అర్థమైపోతుంది. సో బి దగ్గర బి 40 కదా, టిష్యూస్ లోను డిఆక్సీ బ్లడ్ లోను 40 ఉంటుంది కదా. సో ఏ కాదు, సి కాదు, డి కాదు, బి, రైట్. నెక్స్ట్, so the following statements refers to gas carried by the blood. Choose the correct. Last 3 questions. So after leaving the lungs, each liter of blood carries 20 ml of oxygen. Oka liter kaadu. Hemoglobin is half saturated with oxygen when PCO2 is 30 mm of Hg. No, when PO2 is 30 mm of Hg. Yes, ఇది కరెక్టే. As PCO2 rises, the affinity of hemoglobin for oxygen is increases. No, PCO2 రైజ్ అయితే కార్బన్ డైఆక్సైడ్ కదా అఫినిటీ పెరుగుతుంది. ఈచ్ లీటర్ ఆఫ్ ఏట్రియల్ బ్లడ్ కంటైన్స్, ఒక లీటర్ ఆఫ్ ఏట్రియల్ బ్లడ్ లో 50 ml ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందా? నో, ఒక లీటర్ బ్లడ్ లో 40 ml ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో ఇది కూడా తప్పు. సో హిమోగ్లోబిన్ హాఫ్ ఎప్పుడు సాచురేట్ అవుతుందంటే PO2 30 ఉన్నప్పుడే 50% సాచురేట్ అయిపోతుంది. ఒకసారి ఆక్సీ హిమోగ్లోబిన్ కర్వ్ చూస్తే, ఆక్సిజన్ డిసోసియేషన్ కర్వ్ చూస్తే మనకు అర్థమైపోద్ది. ఈ పాయింట్ కరెక్ట్. సో ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఉన్నప్పుడే, ఇప్పుడు 30 ఉన్నప్పుడే మనకి ఇక్కడ 50 వచ్చేస్తుంది. నెక్స్ట్, bulk of carbon dioxide is released from body tissues into the blood is present as. Bulk of carbon dioxide బాడీ టిష్యూస్ నుంచి బ్లడ్ లోపలికి రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంటది? కార్బమినో హిమోగ్లోబిన్ ఇన్ ఆర్బిసిస్. నో. బైకార్బోనేట్ ఇన్ బ్లడ్ ప్లాస్మా అండ్ ఆర్బిసి. ఫ్రీ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ప్లాస్మా. 70% of carbamino hemoglobin కాదు. సో bicarbonate in blood and RBC. ఓకే గైస్, అంతే, క్వశ్చన్స్ అయిపోయాయి. ఓకే, రైట్. సో వన్స్ అగైన్ ఇప్పటి వరకు మీరు ఈ టాపిక్ ఇక్కడ వరకు చూసినందుకు మీ అందరికీ యాజ్ యూజువల్ క్లాప్స్ అండ్ టేక్ ఏ బావ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. And thanks a lot. Okay, bye. Once again, the very, very happiest Diwali. Enjoy your day. Bye-bye. Thank you.